Prove your worth. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. జనరలీ డూ యు నో we go with the people's testimony. We try to impress the people, right? ప్రజల గురించి ప్రజలను ఇంప్రెస్ చేయడానికే మనము జీవిస్తూ ఉంటాము. అసలు ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ ఈస్ థింకింగ్ అబౌట్ అస్, దట్ ఈస్ ద సబ్జెక్ట్ టుడే. ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ అవర్ వర్త్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో మన విలువ ఏంటి అనేది ఈరోజు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్ట్. వీ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్. We may be poor, we may be illiterated, right? We may be sick, we may be broken, right? But how God is looking at us, that is the important subject today. God is looking as you're poor, God is looking as you as unworthy, God is looking as you as a sick man, as a sinner, right? That is the subject today. How God is looking at you, how we need to prove our worthiness is our subject today. ఒకసారి మనం చూస్తే ఇంతకు ముందు కూడా చదువుకున్నాం కదా, జాన్ చాప్టర్ 9లో మొదటి వచనంలో, యోహాను సువార్త చాప్టర్ 9 verse 1, ఒక పుట్టు గుడ్డివాడు ఒకడు ఉంటాడు, అవునా? ఏ బార్న్ బ్లైండ్ మ్యాన్, 40 years old మ్యాన్. హీ వాజ్ ఎ బెగ్గర్. అయితే శిష్యులు అతనిని చూచి ఏమంటారు? వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు పాపము చేసనా, వీని తల్లిదండ్రులు పాపము చేసనా? దట్ వాజ్ ద ఒపీనియన్ ఆఫ్ ద పీపుల్. ఇఫ్ యు ఆర్ బ్లైండ్, పీపుల్ విల్ జడ్జ్ యూ, పీపుల్ విల్ కమెంట్ ఆన్ యూ, పీపుల్ విల్ అండర్ ఎస్టిమేట్ యూ ఆల్ ద టైమ్, పీపుల్ విల్ డిస్కరేజ్ యూ, డిమోటివేట్ యూ. బట్ హౌ గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ. అప్పుడు ఏమంటాడంటే యేసయ్య, వీరు కానీ వీరి తల్లిదండ్రులు కానీ పాపము చేయలేదు, కానీ దేవుని కార్యములు, దేవుని శక్తి ఇతని ద్వారా మేనిఫెస్ట్ కావాలనే వీడు గుడ్డివానిగా పుట్టెను అని దేవుడు చెప్తా ఉంటాడు. సో టుడే వీ నీడ్ టు లెర్న్ హౌ టు ప్రూవ్ అవర్ వర్దినెస్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. లెట్స్ టర్న్ టు జడ్జెస్ చాప్టర్ 6. జడ్జెస్ చాప్టర్ 6, బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 6, చాప్టర్ 7 మనం చూస్తాం ఈరోజు. వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, రైట్? ఎంతమంది మొత్తం జడ్జెస్? బిఫోర్ లాస్ట్ వీక్ ఉమెన్స్ డే రోజు మనం నేర్చుకున్నాం కదా, టోటల్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఎంతమంది? న్యాయాధిపతుల్లో మొత్తము న్యాయాధిపతులు ఎంతమంది? 13 members. ఎంతమంది? 13 మంది. టోటల్ బుక్ ఆఫ్ జడ్జెస్ అనగానే మీ మైండ్లో ఏం రావాలా? 13 మంది జడ్జెస్. దాంట్లో మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరు? శాంసన్, దెబోరా, రైట్, ఓత్నియేల్, యహూద్, వీళ్ళందరూ కూడా వెరీ ఫేమస్ నోటబుల్ జడ్జెస్, రైట్? ఈరోజు కూడా ఒక జడ్జి గురించి మనము తెలుసుకుందాం. జడ్జి అంటే మీకు తెలుసు కదా, జడ్జి అంటే మన జడ్జిలు కాదు. జడ్జి అంటే కూర్చొని న్యాయం తీర్చేవాళ్ళు కాదు. శత్రువులు ఎవరైతే ఇబ్బంది పెడతా ఉంటారో ఆ శత్రువుల చేతి నుంచి కూడా ప్రజలను విడిపించాలా, వాళ్ళు యుద్ధాలు చేయాలా, వాళ్ళకి ధర్మశాస్త్రం నేర్పించాలా, వాళ్ళకు తీర్పు తీర్చాలా, వాళ్ళకు సరైన మార్గంలో వాళ్ళని నడిపించాలా. దట్ వాజ్ రోల్ ఆఫ్ ద జడ్జెస్ అకార్డింగ్ టు ద బైబుల్. నౌ వీ విల్ సీ అబౌట్ ఏ టాప్ పవర్ఫుల్ జడ్జ్ ఫ్రమ్ ద హోలీ బైబుల్. లెట్స్ టర్న్ టు జడ్జెస్ చాప్టర్ 6 verse 1. చదవండమ్మా. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. చూడండి, పైన చూడండి ఒకసారి ఏమంటా ఉన్నాడు? ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున. దోషం అంటే ఏంటో తెలుసా? ఒకప్పుడు మనము కూడా దేవుడితో కలిసే ఉండేవాళ్ళం. వి అండ్ గాడ్ వేర్ వన్. నన్ను చూడాలా కలిసే ఉండేవాళ్ళం. మనము తండ్రి. మనల్ని చేసింది ఎవరు? దేవుడే. కానీ పాపం ఏం చేసిందంటే, మన అవిధేయత ఏం చేసిందంటే, మన దోషం ఏం చేసిందంటే, మనకి దేవునికి మధ్యలో గ్యాప్ని క్రియేట్ చేసింది. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సిన్? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద సిన్? వయలేషన్ ఆఫ్ ద గాడ్స్ కమాండ్మెంట్ ఈజ్ సిన్. దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే, దేవుని మాటకు అవిధేయతగా ఉండడమే పాపము.
అయితే పాపం ఏం చేసింది? దేవునికి మనల్ని దూరం చేసి, దేవుడు అక్కడే ఉన్నాడు కానీ మనమైపోయినాం, మనం చేసిన దోషం వలన దూరం అయిపోవడం జరిగింది. అంటే ఆ దోషం ఏదైనా కావచ్చు. ఇట్ మే బి ఐడల్టరీ, ఇట్ మే బి ఎనీ కైండ్ ఆఫ్ సిన్ విచ్ ఈస్ అగేన్స్ట్ టు ద కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి దోషులైనందున వారిని ఎవరికి చేతికి అప్పగిస్తూ ఉన్నాడంట? మిద్యానీయుల చేతికి అప్పగిస్తూ ఉన్నాడంట. అంటే మనము శత్రువు అంటే ఏదైనా కావచ్చు. ఇట్ మే బి ద సిక్నెస్, ఇట్ మే బి ద ఫ్యామిలీ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం, సంథింగ్ ఈజ్ డామినేటింగ్ యువర్ లైఫ్స్, అంతే కదా. సమ్ ఫియర్ ఈజ్ డామినేటింగ్ యువర్ లైఫ్స్, అంతే కదా. అదే ఎనిమీ. ఏదైతే భయము నీ జీవితాన్ని డామినేట్ చేస్తా, ఉద్యోగం ఉంటుందో పోద్దో, పిల్ల ఇద్దో కాదో, పిల్లలు పుట్టరో అన్న కన్ఫ్యూజన్, భయం ఉంటుంది కదా. ఈ రోగం పోదో, సమ్ ఫియర్ విల్ బి డామినేటింగ్ యువర్ లైఫ్, రైట్. అది ఏంటిదంటే అదే శత్రువు అంటే. అయితే ఆ భయానికి కానీ శత్రువుకి కానీ ఎప్పుడు అప్పగిస్తాడు దేవుడు? హూ విల్ అలౌ ఎనిమీ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్స్, హూ విల్ అలౌ ఎనిమీ టు కంట్రోల్ యువర్ లైఫ్స్? ఇట్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. హల్లెలూయా. దేవుడే ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన బిడ్డల్ని ఈ మిద్యానీయుల చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. వాట్ ఈస్ ద రీజన్ టు హ్యాండ్ ఓవర్ దెమ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ మిద్యానైట్స్? వాళ్ళు దేవుని దృష్టికి దోషులైనందున, దే వర్ డిసోబీడియంట్ టు ద గాడ్స్ వర్డ్. దట్స్ వై దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మిద్యానీయుల చేతికి వాళ్ళను అప్పగిస్తూ ఉన్నాడు. చదవమ్మా. మిద్యానీయుల చేయి ఇశ్రాయేలీల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు స్థిరపరచుకొనిరి. 40 సంవత్సరాలు దేవుడు విల్డర్నెస్లో, అరణ్యములో నడిపించి, మోషే నాయకత్వంలో, తర్వాత యెహోషువ నాయకత్వంలో ప్రామిస్ ల్యాండ్కు పట్టుకొచ్చింది గుహలలో దాక్కోవడానికా, కొండల సందులలో దాక్కోవడానికా? దేవుడు యేసు రక్తము చేత నిన్ను రక్షించి, త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ యు ఆర్ ఆల్ సేవ్డ్, నిన్ను రక్షణ అనే వాగ్దాన భూమిలోకి నడిపించింది. ఎందుకు నువ్వు అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉండాలా. యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్. అక్కడ నీవు వాటిని స్వాధీనపరచుకోవాలా, వాటిని అథారిటీగా నీవే రాజుగా వాటిని పరిపాలించాలా, వాటిని అనుభవించాలని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? 40 సంవత్సరాలు ఈజిప్ట్ నుంచి విడిపించి, మోషే యెహోషువ నాయకత్వంలో 35 lakh పీపుల్ని, 3.5 million పీపుల్ ఎక్కడ చేస్తూ ఉన్నాడు? వాగ్దాన భూమికి పట్టుకొని వస్తే వీళ్ళు ఎక్కడ దాక్కుంటా ఉన్నారంట? వీళ్ళు కొండల్లో, గుహల్లో దాక్కుంటా ఉన్నారంట. యూఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్. ఎవరికి భయపడి? మిద్యానీయులకు భయపడి. ఆల్రెడీ ప్రామిస్ ల్యాండ్లో కొంతమంది ఉన్నారు తెగలు. కనానైట్స్ అని, మోయాబైట్స్ అని, అమ్మోనైట్స్ అని, మిద్యానైట్స్ అని. ఒక్కొక్క టైంలో, ఒక్కొక్క జడ్జి టైంలో ఒక్కొక్కరితోటి గొడవ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. శాంసన్ టైంలో ఎవరితో గొడవ? ఫిలిస్తీన్లతో గొడవ. దెబోరా టైంలో ఎవరితోటి? కనానీలతో గొడవ. యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్. ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉన్నారంట? వీళ్ళందరూ మిద్యానీల చేతుల్లో ఉన్నారంట. ఎక్కడ దాక్కుంటా ఉన్నారంట దేవుని బిడ్డలు? ఎందుకు కొండల్లో, గుహల్లో దాక్కునే పరిస్థితి వచ్చింది? నీవు దేవునికి వ్యతిరేకంగా ఉన్నందున. హల్లెలూయా. గాడ్ హ్యాస్ స్టార్టెడ్ విత్ ద రీజన్. దేవుడు క్లియర్గా నీ పరిస్థితి ఎందుకు భయపడతా ఉన్నావంటే, ఎందుకు శత్రువు నిన్ను డామినేట్ చేస్తూ ఉన్నాడంటే, వై ప్రాబ్లమ్ ఈజ్ డామినేటింగ్ యూ. డూ యూ నో వై? నీవు దేవుని దృష్టికి దోషులైనందున. హల్లెలూయా. యు ఆర్ డిసోబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. యు ఆర్ డిసోబీడియంట్ టు ద గాడ్స్ కమాండ్మెంట్. దట్ ఈస్ ద రీజన్ యు హ్యావ్ టు హైడ్. అర్థమా? నువ్వు దాక్కొని బతకాల్సిన పరిస్థితి ఎందుకు వస్తూ ఉన్నది అంటే, నీవు దేవునికి దూరముగా ఉన్నావు కాబట్టి. ఏమైందట? చదవండి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పున నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి, గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి, ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. ఎంత దారుణం అండి. పొలాలు పండిస్తూ ఉంటారంట. ఒక పొలం పండాలంటే ఎంత పెద్ద ప్రొసీజరు. పొలం పండి, పంట పండించి, హార్వెస్ట్ చేతికొచ్చే టైంకి, పంట చేతికొచ్చే టైంకి మిద్యానీయులు వచ్చి, అమాలేకీయులు వచ్చి మొత్తం పంటను నాశనం చేసి మొత్తం పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారంటే ఎవరు వీళ్ళంతా? దేవుని బిడ్డలు. ఇశ్రాయేలు పేరు పెట్టింది ఎవరు? ఇశ్రాయేల్ అనే పేరు పెట్టింది ఎవరు? దేవుడే. గాడ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ నేమ్డ్ ఇజ్రాయెల్. ఈ రోజు నుంచి నువ్వు యాకోబు కావు, నువ్వెవరు? ఇజ్రాయెల్ అంటే ఎవరో తెలుసా? దేవునితో పోరాడి గెలిచిన వాళ్ళు. హల్లెలూయా. ద రిజల్ట్ విత్ గాడ్ అంటే గెలవడం అంటే యుద్ధం చేసి కాదు, అంటే మొండితనముతోటి ఆశీర్వాదాలు పొందుకున్న దేశం ఇజ్రాయెల్. అటువంటి ఇజ్రాయెల్ ఎట్లా ఉండదంటే ఇప్పుడు ఎనిమీ ఈజ్ ట్రబ్లింగ్ దెమ్ ఆల్ ద టైమ్.
ఎవరట మిద్యానీయులు పంట పొలం మొత్తం పండిన తర్వాత వీళ్ళు కష్టము చేసి అంతా కష్టపడిన తర్వాత ఫలితం మాత్రం ఎవరు అనుభవిస్తూ ఉన్నారు? శత్రువు వచ్చి వీళ్ళకి రావాల్సిన ఆ ఫలమును, ఆ రివార్డుని ఎవరు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు? శత్రువు తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే నువ్వు కష్టపడి 1 రోజులు 1 లక్ష రూపాయలు సంపాదిస్తే ఎండ్ ఆఫ్ ద మంత్ కల్లా నువ్వు సిక్ అయిపోయి 2 లక్షలు ఖర్చు అవుతుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా మీకు? సింపుల్ ఎగ్జాంపుల్. నీ జీతం ఎంత? 1 లక్ష రూపాయలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అవునా? అయితే నీ ఎక్స్పెండిచర్ ఎంత? 3 లక్షలు. అంటే నీ కష్టము కానీ నీ శ్రమ కానీ ఏం జరుగుతూ ఉన్నది? వృధా అవుతా. అదేదో మంచి పనికి కాదు మళ్ళీ ఖర్చు పెట్టేది, హాస్పిటల్ ఖర్చులు, అవునా, అప్పులకు వడ్డీలు కట్టుడు, ఇదన్నట్టు పరిస్థితి. అంటే నీ కష్టం అంతా ఏమవుతా ఉన్నది? వృధా అయిపోతూ ఉన్నది. కానీ నువ్వు యేసయ్య బిడ్డవేనా? యేసయ్య బిడ్డవే. యేసు రక్తం ద్వారా రక్షింపబడ్డావా? రక్షింపబడ్డావు. కానీ భయంలో ఉన్నావా? అవును. యు ఆర్ లివింగ్ అండర్ ద ఫియర్ అండ్ అప్రిహెన్షన్. నువ్వు కొండల్లో గుహల్లో దాక్కోవాల్సిన పరిస్థితి ఉందా లేదా? మై గాడ్ చూద్దాం, చదవం. వారును వారి వంటలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. అండర్లైన్ చేయండి, అది మిక్కిలి హీనదశ. అండర్లైన్ చేయండి. గ్రేట్లీ ఇంపవరిష్డ్. And Israel was greatly impoverished because of the Midianites. And the children of Israel cried unto the Lord. ఎప్పుడు వచ్చింది ప్రార్థన? ఎప్పుడు గుర్తుకొచ్చింది దేవుడు? హీన దశకు చేరుకున్నప్పుడు. అండర్లైన్ చేయాలి ఆ పాయింట్. హల్లెలూయా. అంటే మామూలుగా వంగదు, టైంకు మామూలుగా చర్చ రారు, మామూలుగా ప్రార్థన చేసుకోము, మామూలుగా వాక్యం చదువుకోము. ఎప్పుడు వంగుద్ది? ఎప్పుడు? హీన దశకు చేరుకున్నప్పుడట. ఎప్పుడు దేవుడు గుర్తుకొచ్చింది? ఏ దిక్కు లేనప్పుడు ఎవరు దిక్కు? దేవుడే దిక్కు అన్నట్టుగా. ఇక ఫ్యామిలీ లేదు, ఇక సర్టిఫికేట్ లేవు, ఎడ్యుకేషన్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, ఫోన్లు ఎవడు ఎత్తుతలేడు, ఫ్యామిలీ గ్రూప్ నుంచి తీసేసిళ్ళు, అది పరిస్థితి అన్నట్టు. ఇప్పుడు ఏ దిక్కు లేనప్పుడు ఎవరు గుర్తుకొస్తా ఉన్నారు? ఇప్పుడు హీన దశ, మొర్ర పెట్టిరి. ఐ టోల్డ్ యూ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రేయింగ్ అండ్ క్రైయింగ్ అవుట్ టు ద లార్డ్. ప్రార్థన అంటే ఏంటిది? నీకు అవకాశాలు ఉన్నప్పుడు ఏం చేస్తావో తెలుసా? నువ్వు ప్రార్థన చేసుకుంటావు. క్రైయింగ్ అవుట్ టు ద లార్డ్, మొర్రపెట్టడం అంటే దేవుడు తప్ప నీకు దిక్కు లేదనుకో, దేవుడు ఏదో అద్భుతము చేస్తే తప్ప నువ్వు బయటికి రాలేవనుకో, అప్పుడు ఏం చేస్తావు? మొర్ర పెడతావు. ఇప్పుడు సహోదరు ఉన్నది నాకు ఫోన్ చేసింది, అన్న ప్రార్థన చేయన్న, ఇంటర్వ్యూకి వెళ్తా ఉన్నా అన్నది. సరే అని ప్రార్థన చేసినాను. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదనుకో, ఇక లైఫ్లో ఇంటర్వ్యూకి పోదా? మళ్ళా పోతుంది ఇంటర్వ్యూకి, మళ్ళా పోతుంది ఇంటర్వ్యూకి. జాబ్ వచ్చే వరకు ఇంటర్వ్యూ ట్రై చేస్తూ ఉంటుంది. అయితే నీకు అవకాశాలు ఉన్నప్పుడు చేసేది ఏంటిది? ప్రార్థన. అయితే ముందు ఎర్ర సముద్రము, వెనుక ఫరో సైన్యం ఉన్నది. వెనుకకు పోయినా చావే, ముందుకు పోయినా చావే, దేవుడు తప్ప దిక్కులేడు. అప్పుడు ఇశ్రాయేలీలు దేవునికి మొర్రపెట్టిరి అని ఉంటుంది అన్నట్టు. అంటే అంటిల్ అండ్ అన్లెస్ గాడ్ పర్ఫార్మ్స్ ఎ మిరకిల్ దే కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్. దట్ వాజ్ ద పొజిషన్ ఆఫ్ ద ఇజ్రాయలైట్స్. దట్ ఈస్ గ్రేట్లీ ఇంపవరిష్డ్. హీన దశకు వచ్చేసింది. ఇక ఎవరు లేరు, ఇక నో ఫ్రెండ్స్, నో ఫ్యామిలీ, నో కలీగ్స్, నో లవ్డ్ వన్స్. యు ఆర్ అలోన్ స్టాండింగ్ ఆన్ ద క్రాస్ రోడ్స్. You cannot go forward, you cannot go backward. డూ ఆర్ డై సిచ్యువేషన్ అన్నట్టు. ఏదో జరగాలా లేకపోతే పోవాలా. ఆ సిచ్యువేషన్ ఎవరు గుర్తుకు రావడం జరిగింది? దేవుడు. ఎప్పుడు ప్రార్థన వచ్చేది? హీన దశ. చెప్పండి, ఎప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ మొదలు పెట్టేది? హీన దశ. ఎప్పుడు డిసిప్లిన్గా ఉండేది? హీన దశ వచ్చినప్పుడు. అది పరిస్థితి అన్నట్టు. అప్పటిదాకా రాదు సహోదరి, అప్పటిదాకా తమ్ముడు కనిపించాడు. ఏది? హీన దశ వచ్చేవారికి. సేమ్ కండి, ఇదే కదా చర్చ్ పరిస్థితి. ఏంటిది ఇప్పుడు? అంటిల్ అండ్ అన్లెస్ వీ కమ్ అన్ టు దట్ గ్రేట్లీ ఇంపవరిష్డ్ సిచ్యువేషన్ ఇన్ అవర్ లైఫ్ విల్ నాట్ కమ్ టు ద లార్డ్. ఇంకా అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? దేవుడు ఏదో అద్భుతం చేస్తే బయటపడతాం, లేకపోతే లేదు అని మొర్రపెట్టడం జరిగింది. ఆయన మొర్రపెట్టు వారికి సమీపముగా ఉన్నవాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. గాడ్ ఈజ్ వెరీ క్లోజ్ ఫర్ దోస్ హూ క్రై అంటు హిమ్. హల్లెలూయా. దేవుడు, నీవు తప్ప యేసయ్యా నాకెవరు దిక్కు లేరు. నా మ్యారేజ్ విషయంలో కానీ, నా గర్భఫల విషయంలో కానీ, నా స్వస్థత విషయంలో కానీ, నీవు తప్ప నా పిల్లల విషయంలో కానీ, నా పిల్లల విషయంలో కానీ, యేసయ్యా నీవు తప్ప నాకు దిక్కు లేదు అన్నప్పుడు ఇన్ని రోజులు ఎడిపోయినావు నువ్వు అని క్వశ్చన్ చేసే దేవుడు కాదు. ఆయన వెంటనే నీ గురించి పరిగెత్తుకొని వచ్చేవాడు. ఆయన అటువంటి వారికి సమీపముగా ఉన్నవాడు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? అప్పుడు ఏం జరిగిందంటే చూద్దాం. 6వ అధ్యాయము 11వ వచనము. జంప్ టు 11th వర్స్ డైరెక్ట్లీ. యెహోవా దూత వచ్చి అబియెజ్రీయుడైన యోనాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన
గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండగా అదేంటిదో గానుగ చాటున గోధుమలనట. అర్థం అండర్లైన్ చేయండి. అది గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా. తెలుసు కదా మీకు ఇది. గోధుమలను ఎక్కడ ఏంటిది అది దుల్లగొట్టాలా? గోధుమలను ఎక్కడ దుల్లగొట్టాలా? థ్రెషింగ్ ఫ్లోర్. అర్థమవుతా ఉంది. గానుగ ఎక్కడ? గానుగ ద్రాక్ష రసాన్ని గానుగలు వేస్తాం అంతే కదా. వాట్ ఈస్ దట్? ఆయిల్ ప్రెస్డ్, కోల్డ్ ప్రెస్డ్. గానుగ నూనె వస్తూ ఉందా ఇప్పుడు? మళ్ళీ నువ్వుల నూనె, పల్లి నూనె అని చెప్పి గానుగ నూనెలు వస్తూ ఉన్నాయి కదా. గానుగ నూనె అంటే ఏంటి? వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక చెక్క లాంటి గానుగ దాంట్లో పోసి ఆ పల్లీలని నూనెని వాళ్ళంతా క్రష్ చేస్తే క్రషింగ్ అయిన దాని నుంచి ఏమొస్తుంది? ఆయిల్ వస్తుంది అంతే కదమ్మా. అయితే ఇక్కడ గిద్యోన్ అనే వ్యక్తి దగ్గరికి యెహోవా దూత వెళ్తే యెహోవా దూత గిద్యోనుకు ప్రత్యక్షమైనప్పుడు గిద్యోన్ ఏం చేస్తూ ఉన్నాడంట? గోధుమలు ఎక్కడ దుల్లగొడతా ఉన్నాడంటే గానుగలలో. అంటే గానుగనేమో లోపల థ్రెషింగ్ ఫ్లోర్, పొలాల పక్కనే థ్రెషింగ్ ఫ్లోర్ పెట్టి మనోళ్ళంతా కొడతా ఉంటారు కదా ఫార్మర్స్. హార్వెస్ట్ వచ్చినప్పుడు కుప్పలకు పోస్తారు కదా, కుప్పలకు పోసి ఆ కుప్పలు సంచిలో నింపుతారు కదా. ఆ థ్రెషింగ్ ఫ్లోర్ మీద కాకుండా మనోడు దాక్కొని ద్రాక్ష గానుగ దగ్గర గోధుమలను దుల్లగొడతా ఉన్నాడు. అంటే ఎవరికి భయపడి? మిద్యానీయులకు భయపడి, శత్రువుకు భయపడి. ఎందుకంటే పంట వచ్చిందంటారా, గిద్యోను 10 ఎకరాలు పండిందంట అనగానే ఏమవుతారు? గిద్యోను మీదకి మిద్యానీయులు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి మనోడు ఎక్కడ గుద్దులో కొడతా ఉన్నాడంట? గానుగ. అంటే దట్ షోస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద గాడ్స్ చిల్డ్రన్. అంటే ప్రశాంతంగా జీవించే అటువంటి సిచ్యువేషన్ లేదన్నట్టు. అప్పుడు ఏం జరిగిందంట చదవమ్మా. ఇప్పుడు గిద్యోను దేంట్లో ఉన్నాడు? భయములో ఉన్నాడు. గిద్యోను బలహీనుడా బలవంతుడా? బలహీనుడు. దేంట్లో? ధైర్యవంతుడా భయస్థుడా? రాసుకోవాలి. గిద్యోను భయస్థుడు, గిద్యోను బలహీనుడు. గిద్యోను శత్రువుకు భయపడి ఏం చేస్తూ ఉన్నాడంట? గోధుమలను గానుగల్లో దుల్లగొడతా ఉన్నాడంట. ఇది అన్నట్టు గిద్యోను పరిస్థితి. అయితే ఏం జరిగిందంట చదవమ్మా. యెహోవా దూత అతనికి కనబడి, అండర్లైన్ చేయండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. అండర్లైన్ చేయండి. ఏమంటా ఉన్నారట? యెహోవా దూత వచ్చి, ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అపియర్డ్ unto him and said unto him, the Lord is with you, you mighty man of valor అట. హల్లెలూయా. అంటే లోకము నిన్ను ఎట్లా చూస్తూ ఉన్నది? హౌ వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ యాజ్ ఎ వీక్ మ్యాన్. వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ యాజ్ ఎ వీక్ మ్యాన్. కానీ దేవుడు ఎట్లా చూస్తూ ఉన్నాడు గిద్యోనుని? ఓ మైటీ మ్యాన్ ఆఫ్ వేలర్ అట. మనోడు ఎక్కడున్నాడు? యుద్ధ భూమిలో ఉన్నాడా? ఎక్కడున్నాడు మనోడు? శత్రువులకు భయపడి హీ వాజ్ హైడింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద ఎనిమీ. హీ వాజ్ ఎ వీక్ మ్యాన్, హీ వాజ్ ఎ కవర్డ్. కానీ దేవుడు ఏమని పిలుస్తూ ఉన్నాడు? ద ఏంజల్ ఆఫ్ గాడ్ ఏమంటా ఉన్నది? ఓ మైటీ మ్యాన్ ఆఫ్ వేలర్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. పీపుల్ మే కాల్ యూ అన్వర్ది. People may call you unworthy. People may call you are not educated. People may call you that you are a weak man, you are a sick man. How God is looking at you, that is the truth, that is the real testimony. Hallelujah. నువ్వు బలహీనతల్లో ఉన్నా, నువ్వు భయంలో ఉన్నా, యేసుని నమ్ముకున్నావు అనుకోండి, ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, if you accepted Jesus as the savior, do you know how God will look at you? పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తా ఉన్నాడు. Look how God is addressing his children. Hallelujah. పొరపాటున కొంచెం తక్కువ చదువుకున్నాం అనుకో ఏమంటారు తెలుసా? పీపుల్ విల్ హ్యూమిలియేట్ యూ. జాబ్స్, when it comes to jobs, small job, big job, government job, people will try to humiliate you. People will try to prove that you are unworthy, you are undeserved, you are ineligible. The question is how God is looking at you. What is the testimony of God about you? గిద్యోను భయస్థుడైనా, బలహీనుడైనా, శత్రువుకు భయపడి ఎక్కడో దాక్కున్నా కూడా, ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అపియర్డ్ టు గిద్యోన్ అండ్ కాల్డ్ హిమ్ ద మైటీ మ్యాన్ ఆఫ్ వేలర్. హల్లెలూయా. పరాక్రమము గల బలాఢ్యుడా. దట్ వాస్ ద టెస్టిమోనీ ఆఫ్ గాడ్ అబౌట్ గిద్యోన్. హల్లెలూయా. ఎవరు షాక్ ఇప్పుడు? చదువుదాం. ఎవరు షాక్ అయ్యారు? చదవమ్మా. గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడైండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. పైన చూడండి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యుండును అని చెప్పి దూత అంటా ఉంటే పాపం గిద్యోను ఏమంటా ఉన్నాడు తెలుసా? యెహోవా మాకు తోడయ్యి ఉంటే మాకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ కొండల్లో ఉండాలా, ఈ గుహల్లో ఉండాలా, ఈ దాక్కొని బ్రతకాల్సిన పరిస్థితి మాకెందుకు వస్తుందయ్యా? యెహోవా నిజంగా మాకు తోడయ్యి ఉంటే అని చెప్పి గిద్యోను అడుగుతా ఉన్నాడు. ఏం చదువు చదవమ్మా. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు
మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను, యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పాను. పాపం గిద్యోను అంటా ఉన్నాడు, యెహోవా మాకు తోడై ఉంటే ఈరోజు మేము ఇట్లా కొండల్లో ఎందుకు బతకాలా, కష్టాల్లో ఎందుకు ఉండాలా? యేసేని నమ్ముకున్నావు, కానీ యేసేని నమ్ముకున్న తర్వాత కూడా ఏమైపోయినాయి? కష్టాలు అట్లే ఉన్నాయి. నువ్వేమని తెలుసుకున్నావు? నువ్వు యేసేని నమ్ముకో, నీ కష్టాలు పోతాయి అనుకున్నావు, కానీ యేసేని బ్యాప్టిజం తీసుకున్న పొద్దున్న నుంచి నాకు ఆరోగ్యం బాగాలేదు బ్రదర్ అన్నది సిస్టర్. పాపం ఎప్పుడు సిక్కైనామమ్మా అంటే డేట్ గుర్తుకులేదు బ్రదర్, కానీ నేను బ్యాప్టిజం తీసుకున్న పొద్దున్న నుంచి సిక్కైనా అన్నది పాపం. అప్పటి అంటే ఏం పడిపోయింది మైండ్లో అంటే యేసేని నమ్ముకున్న తర్వాత నా ఆరోగ్యము పాడైపోయింది. అంతా బాగానే ఉంది, కానీ చర్చ్కు రెగ్యులర్గా వద్దాం అనుకున్న బ్రదర్. న్యూ ఇయర్ నుంచి జనవరి అంతా రెగ్యులర్గా వచ్చిన ఫిబ్రవరిలో జాబ్ పోయింది అన్నాడు ఒక తమ్ముడు. అర్థమైందా మీకు? అంటే చూడండి, యేసేని నమ్ముకున్న బిడ్డలకు కూడా ఏముందట? కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు డౌట్ ఏమొస్తుంది నీకు? వాట్ విల్ రన్ ఇన్ యువర్ మైండ్? యేసేని నమ్ముకున్న తర్వాత ఏమైపోయినాయి? కష్టాలు ఎక్కువైపోయినాయి. మేము కూడా విన్నాము ఐగుప్తు స్టోరీ. మా అమ్మమ్మ తాతయ్య చెప్పేటోళ్ళు, ఎర్ర సముద్రం గురించి చెప్పేటోళ్ళు, హోషువా గురించి చెప్పేటోళ్ళు, కానీ యెహోవా ఇప్పుడు మాకు తోడుగా లేడు, తోడుకుంటే ఈ కొండల కోల పరిస్థితి మాకు ఎందుకు వస్తుంది అంటా ఉన్నాడు గిద్యోను. చదవమ్మా. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, యెహోవా ఏమంటా ఉన్నాడు? యేసే మాత్రం ఎట్లా చూస్తా ఉన్నాడు? మాకెందుకు ఈ పరిస్థితి ఉందంటే దేవుడు మాత్రం ఎట్లా అంటా ఉన్నాడు? బలము తెచ్చుకో, నీవు వెళ్ళి మిద్యానీయుల నుంచి ఇశ్రాయేలుని విడిపించు అంటా ఉన్నాడు. లుక్ హౌ గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ. క్వశ్చన్ అర్థమవుతా ఉందా మీకు? వాట్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు టీచ్ యూ. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? నీ భార్య యూ మైట్ బి హ్యూమిలియేటింగ్ యూ, యువర్ హస్బెండ్ మైట్ బి హ్యూమిలియేటింగ్ యూ, యువర్ ఇన్లాస్ మైట్ బి హ్యూమిలియేటింగ్ యూ, యువర్ పేరెంట్స్ మైట్ బి హ్యూమిలియేటింగ్ యూ, యువర్ లవ్డ్ వన్స్ మే బి రిజెక్టింగ్ యూ. అక్కడే కదా అవమానిస్తారు, రిజెక్ట్ చేస్తారు, ఇబ్బంది పెడతారు. కానీ దేవుడు నీ గురించి ఏమనుకుంటా ఉన్నాడు? దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ ఏమంటా ఉన్నాడు? పరాక్రమము గల బలాఢ్యుడా అని స్టార్ట్ అయింది. మనోడు షాకు, నేను బలవంతునేంది, నేను దాక్కొని ఉన్నా కదా అని. మళ్ళా మనోడు స్టోరీ అంతా చెప్పిన తర్వాత ఏమంటా ఉన్నాడు? సరే అవన్నీ పక్కన పెట్టు, కానీ నువ్వు బలము తెచ్చుకొని వెళ్ళి ఇశ్రాయేలును మిద్యాను నుంచి విడిపించు అంటా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అంటే దేవుడు నిన్ను నువ్వు ఏమనుకుంటా ఉన్నావంటే, నేను వీక్ మ్యాన్ని, నేను బాగా ఐఎమ్ ఏ వీక్ స్టూడెంట్, ఐఎమ్ ఏ వీక్ ఉమెన్, ఐఎమ్ ఏ వీక్ మ్యాన్, నేను ఇంతే, నా లైఫ్ ఇంతే, నేను ఇట్లానే గడుస్తూ ఉండాలి నా జీవితము అని నువ్వు అనుకుంటా ఉన్నావు. కానీ దేవుడు ఏమనుకుంటా ఉన్నాడు తెలుసా? నీవు బలము తెచ్చుకుంటే నీ ద్వారా అనేకులు రక్షింపబడతారంట. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. నీకు నువ్వే రక్షించుకోలేని పరిస్థితుల్లో నీవు చూసుకుంటా ఉన్నావు, కానీ దేవుడు నిన్నెట్లా చూస్తా ఉన్నాడు తెలుసా? గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ యాజ్ ఎ సేవియర్ టు మెనీ బ్రోకెన్ పీపుల్. హల్లెలూయా. నా పరిస్థితే బాగాలేదురా, యేసే నమ్ముకున్న తర్వాత నువ్వు బాధపడతా ఉంటే, యేసే మాత్రము నువ్వు బలము తెచ్చుకో, నువ్వు ధైర్యము తెచ్చుకో, నీ ద్వారా నేను ఇతరులను రక్షిస్తా అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈ పూట ఎట్లా గడవాలని నువ్వు అనుకుంటా ఉన్నావు, కానీ దేవుడు నీ ద్వారా అనేకులను పోషించబోతా ఉన్నాడట. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. నాకే రోగం ఉంది, ఎట్లా బయటపడాలో అర్థం కావట్లేదు. నీ ద్వారా అనేకులను నువ్వు ప్రార్థన చేస్తే అనేకులు స్వస్థపడతారంట. హల్లెలూయా. నాకే పిల్లలు పుట్టట్లేదు అనుకుంటా ఉన్నావు గర్భఫల విషయంలో. నీకేమైతుందో తెలుసా? నీకు గర్భఫలం ఇవ్వడం కాదు, నువ్వు ప్రార్థన చేస్తే ఇతరుల గర్భాలు తెరుస్తాడు దేవుడు. హల్లెలూయా. వావ్. నేను ఈ అడిక్షన్ నుంచి ఎట్లా బయటపడాలా, ఈ పావర్టీ నుంచి ఎట్లా బయటపడాలా, ఈ ఆర్థిక సమస్య నుంచి కూర్చోవాలా బాబు? కంటిన్యూస్గా తిరుగుతూ ఉన్నారు చూడండి అమ్మా. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి ఎట్లా బయటపడాలని చెప్పి నువ్వు అనుకుంటా ఉండవు, దాక్కొని బ్రతుకుతూ ఉంటే దేవుడు ఏమంటా ఉండదు తెలుసా? నీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వదిలిపెట్టు, నువ్వు ప్రార్థన చేస్తే అనేకులకు ఆశీర్వదించబడతారని దేవుడు అంటా ఉన్నాడు. హల్లెలూయా. లుక్ ఎట్ ద డిఫరెన్స్ బిట్వీన్ గాడ్స్ ఒపీనియన్ అండ్ యువర్ ఒపీనియన్, గాడ్స్ ఒపీనియన్ అండ్ ద వరల్డ్ ఒపీనియన్. పీపుల్ విల్ సే యు ఆర్ అన్వర్తీ, బట్ గాడ్ ఈస్ సేయింగ్ దట్ యు ఆర్ ద మైటీ వేలర్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఎంత గొప్ప విషయం అండి. నేను ఈ సబ్జెక్ట్ చదివినప్పుడు ఐ మై సెల్ఫ్ వాజ్ లివింగ్ బ్రోకెన్. నేను బ్రోకెన్నెస్లోనే ఏం జరుగుతూ ఉన్నది, ఎట్లా జరుగుతూ ఉన్నది, ఏందబ్బా ఇదంతా, ఎటుపోతూ ఉన్నదంటే కన్ఫ్యూజన్. ఐ వాజ్ అండర్ కన్ఫ్యూజన్. ఈ సబ్జెక్టు ప్రిపేర్ అవుతూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేనేమో బలహీనుని ప్రభువా, అర్థం కావట్లేదు ప్రభువా అని చెప్పి నేను అనుకుంటా ఉంటే, కానీ దేవుడు ఏమంటా ఉన్నాడంట? దేవుడు ఏమంటా ఉన్నాడు? హల్లెలూయా.
దేవుడు నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను, ఎట్లా బయటపడాలో, నా పరిస్థితి ఏంది ఇట్లా ఉంది యేసేని నమ్ముకున్న తర్వాత అని నువ్వు బాధపడతా ఉంటే దేవుడు నిన్నెట్లా చూస్తూ ఉన్నాడంట, నీవే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావని దేవుడు చూస్తూ ఉన్నాడంట. రైట్, చదవమ్మా. అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పెను. చూడండి ఏమంటా ఉన్నాడంట, మళ్ళీ కూడా యెహోవా తోడయ్యి ఉంటే మేము ఈ కష్టాల్లో ఎందుకుంటామంటా ఉన్నాడు. నేను లీడర్నా, నేను ఎట్లా లీడర్ని అవుతా, నేను ఐ బిలాంగ్ టు ద ట్రైబ్ ఆఫ్ మనస్సే కదా, నాకన్నా ముందు రూబేను గోత్రం ఉంది, షిమియోను గోత్రం ఉంది, లేవి గోత్రం ఉంది, జూడా గోత్రం ఉన్నది, అనేక గోత్రాలు ఉంటే అత్యల్ప గోత్రమైన నేను లాయకుని ఎట్లా అవుతాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడంట. అంటే ఎంతసేపు దేని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, నన్ను నేను తక్కువ అంచనా చేసుకుంటా ఉన్నా, నన్ను నేను బలహీనునిగా ఎంచుకుంటా ఉన్నాను, కాబట్టే కొన్ని సమస్యలు ఉన్నాయి. అందుకు యెహోవా, అయిననేమి నేను నీకు తోడయిందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదువని సెలవిచ్చెను. చూడండి, అయితే నీవు బలహీనుడవా, నీ కుటుంబం బలహీనమైనదా, నీ చదువు బలహీనమైనదా, యూ కమ్ ఫ్రమ్ ఎ వీక్ కమ్యూనిటీ, యువర్ ఎడ్యుకేషన్ ఈజ్ వీక్, యు ఆర్ ఫైనాన్షియల్లీ వీక్, దట్ ఈస్ నాట్ ద గాడ్స్ ప్రాబ్లం. దేవుడు ఏమంటా ఉన్నాడు, నువ్వు ఎంత బలహీనమైనా కూడా నేను నీకు తోడయ్యి ఉంటే ఏం జరుగుతుంది. మళ్ళీ చదవమ్మా అది. అందుకు యెహోవా, అయిననేమి నేను నీకు తోడయిందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదువని సెలవిచ్చెను. ఒక మనుషుని హతము చేసినట్లు నువ్వేం చేస్తావంట, మిద్యానీయులందరినీ హతము చేస్తావని చెప్పి దేవుడు గిద్యోనుకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. గిద్యోన్ ఎవరు? బలహీనుణ్ణి, నా కుటుంబము బలహీనమైనది, నా గోత్రము బలహీనమైనది, నేను చదువులో వీకు, ఫైనాన్షియల్లీ వీకు, ఫ్యామిలీలో వీకు, ఎవ్రీథింగ్ ఐఎమ్ వీక్ ఇన్ ఆల్ ద ఏరియాస్ అని నువ్వు అనుకుంటా ఉన్నావు. కానీ నువ్వు దేవుని నమ్ముకుంటే నువ్వు బలహీనుడు అయినా కూడా దేవుడు నీకు తోడయ్యుండి బలమైన కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట. హల్లెలూయా. అంటే నీకు నువ్వేం చేసుకుంటా ఉన్నావు, నువ్వు ఒక పాయింట్ వచ్చేసిందిగా, ఒక సాచ్యురేషన్ పాయింట్ అంటాం కదా మనం, ఆ పాయింట్ వచ్చేసింది. ఆ పాయింట్కి వచ్చేసిన తర్వాత ఇంకా నా లైఫ్ ఇంతే, నా బ్రతుకు మారదు, కానీ యేసేని నమ్ముకున్న కూడా పెద్ద గొప్ప ఆశీర్వాదం నా జీవితంలో లేవు అని నీవు అనుకుంటా ఉంటే దేవుడు మాత్రం ఎట్లా చూస్తూ ఉన్నాడంట, నీవు పరాక్రమము గల బలాఢ్యుడవంట. హల్లెలూయా. చదవమ్మా. మిద్యానీయులు ఎవరట? వాళ్ళు ఎటువంటి దండువలు వచ్చినట్టు ఒకసారి చూడండి. అది బిగినింగ్లో చూడండి ఒకసారి. 3వ వచనము చూస్తే 6:3. ఇశ్రాయేలీల విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా ఎట్లా అంట, మిడతల దండంత విస్తారమైన సైన్యాన్ని ఎట్లా చంపుతాడంట గిద్యోను. ఒక్క మనిషిని చంపినట్టు నీవు చంపెదవు, ఎందుకంటే నేను నీకు తోడయ్యున్నాను. యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? మీకు గుర్తుకుందా, కరోనా టైంలో అనుకుంటా, కోవిడ్ టైంలో అనుకుంటా, మిడతలు లోకస్ తెలుసా మీకు? మిడతలు అంటే ఎట్లా పనిచేస్తాయో. యు నో ద స్టోరీ ఆఫ్ ద లోకస్. ఒకసారి చూద్దాం. సామెతలకు రండి, ఐ విల్ షో యూ వన్ వర్స్. సామెతలు 30వ అధ్యాయము, సామెతలు 30 24వ వచనం 27 చదవమ్మా. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. ఇక్కడ పైన 24 చదవం. 24 నుంచి చదువు ఒకసారి. భూమి మీద చిన్నవి 4 కలవు. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవు. ఎవరు రాస్తా ఉన్నారు సామెతలు? సొలొమోన్. అందరికన్నా హూ ఇస్ ద వైజెస్ట్ అండ్ రిచెస్ట్ మ్యాన్ ఎగ్జిస్టెడ్ ఆన్ ద ఎర్త్. అంతే కదా. యేసేను తర్వాత యేసే మనుష్య కుమారునికి ఎన్నుకుంటే, యేసే దేవుడు కాబట్టి మన పక్కన పెట్టినా కూడా
హూ ఈస్ ద వైజెస్ట్ మ్యాన్ ఎవర్ లివ్డ్ ఆన్ ద ఎర్త్? సొలొమోను. ఆ సొలొమోను ఏమంటా ఉన్నాడు? ఈ భూమి మీద చిన్నవి 4 కలవు, అవి మిక్కిలి జ్ఞానము కలవి అట. ఎవరు రాస్తా ఉన్నారు వాటి గురించి? అంటే సోలమన్ హిమ్సెల్ఫ్ వాజ్ అస్టానిష్డ్ బై ద విజ్డమ్ ఆఫ్ దీస్ స్మాల్ క్రీచర్స్. దాంట్లో ఒకటేంటిది? మిడతలట. మిడతలు ఏంటియో తెలుసా మీకు? మిడతలు ఏం చేస్తాయంటే అన్ని గుంపులు కూర్చొని ఉంటాయి. అన్నీ గుంపులు కూర్చొని ఉంటాయట. కొన్ని వేలు లక్షలు అన్నీ ఒక దగ్గర క్యాంప్ అయ్యి ఉంటాయి. క్యాంప్ అయ్యి ఉండి ఈ పెద్ద గాలి ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాయట. పెద్ద గాలి అర్థమవుతా ఉంది కదా. హెవీ విండ్ ఎప్పుడైతే వస్తుందో, తుఫాను లాంటి విండ్ వస్తుంది కదా, ఆ విండ్ వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే గాల్లో ఎగురుతాయట. గాల్లో ఎగిరి ఆ గాలి ఎంత దూరం పోతే అన్ని వేల మైళ్ళు ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతాయట. యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? ఇప్పుడు మిడతలు ఉన్నాయా? మిడతల ప్లేగ్ ఉందా? నిర్గమకాండంలో ఒక ప్లేగ్ అంటే తెగులు మిడతల తెగు ఉంది కదా. మిడతలతో ఎక్కడి నుంచి వచ్చింది? అది తూర్పు గాలి విసరగా అని ఉంటుంది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? తూర్పు గాలి విసిరినప్పుడు ఇవన్నీ కలిసి ఒకటేసారి జంప్ చేస్తాయట. జంప్ చేసి గాల్లో వచ్చి కాశ్మీర్కి వచ్చినాయి, జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చినాయి. కోవిడ్ టైంలో మొత్తం పంటంతా నాశనం చేసినాయి. ఇవి వచ్చి ఏం చేస్తాయంటే ఆ పంటలు ఎక్కడైతే ఉంటాయో చూసుకుంటూ వచ్చి ఆ పంటల దగ్గర క్యాంప్ అవుతాయట. పంట కనిపించిన దగ్గర క్యాంప్ అయ్యి పంటను నాశనం చేస్తూ ఉంటాయట. ఆ మిడతల గుంపు లాంటి మిద్యానీయులను ఎట్లా చంపుతాడట గిద్యోను? ఒక్క మనిషిని చంపినట్టు నీవు మిద్యానీయులందరినీ హతము చేసేదవు అట. వావ్! ఒక మనిషిని చంపడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఈరోజు కొంచెము, రేపు కొంచెము, ఎల్లుండి కొంచెం చంపుతావా? ఎట్లా చంపుతావు నువ్వు? ఒకేసారి చంపుతాం అన్నట్టు. అంటే అంత పెద్ద సైన్యమైనప్పటికీ కూడా నీవు యెహోవా నీకు తోడై ఉన్నాడు అని బలము తెచ్చుకొని, నీవు గనుక ఆ బలహీనమైన ఆ నీ జీవితం నుంచి లేచి నువ్వు బలము తెచ్చుకొని, సరే ఇన్ని రోజులు నా జీవితం ఇట్లానే గడిచింది, నౌ జీసస్ ఈజ్ విత్ మీ అని చెప్పి నువ్వు నమ్మి బలము తెచ్చుకొని ఓపిక తెచ్చుకొని లేచి ఒక అడుగు ముందుకేస్తే అంత పెద్ద సైన్యాన్ని కూడా నువ్వు ఒక మనిషిని చంపినట్టు చంపుతావట. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అంటే మిడతల దండు లాంటి సైన్యాన్ని కూడా నువ్వు ఒక్క రోజులోనే ఓడిస్తావు, జయిస్తావు అని చెప్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. నీవు బలహీనురాలవు. యు ఆర్ ఎ వీక్ ఉమెన్ బికాస్ యు ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. యు ఆర్ ఎ వీక్ మ్యాన్ బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎ బెటర్ జాబ్. యు ఆర్ ఎ వీక్ మ్యాన్ బికాస్ యు ఆర్ నాట్ రిచ్. నీకు మంచి శాలరీ లేదు, లేకపోతే నీకు మంచి చదువు లేదు. పీపుల్ విల్ జడ్జ్ యూ బేస్డ్ ఆన్ ద బ్లెస్సింగ్స్. కానీ దేవుడు నిన్ను బలహీనులంటే మన దేవుడు మాత్రం ఏమంటా ఉన్నాడు? నిన్ను బలాఢ్యుడు అంటా ఉన్నాడు. హల్లెలూయా. రైట్, చదవమ్మా కిందికి రా. అదే అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాటలాడుచున్నవాడవు నీవే అని నేను తెలుసుకొనున్నట్లు ఒక సూచన కనపరచు. తప్పు లేదు. ఏమడుగుతా ఉన్నాడు? దేవుడు మాట్లాడి కొన్ని ఏండ్లు అయిపోయింది. అర్థమవుతోంది కదా మీకు? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాల నుంచి ఎవరి కంట్రోల్లో ఉన్నారు? వీళ్ళు మిద్యానీయుల కంట్రోల్లో ఉన్నారు. 7 సంవత్సరాల నుంచి ఇవే కష్టాలు ఉన్నాయి. సడన్గా ఒకరు వచ్చి పరాక్రమ్ బలాఢ్యుడు అంటే ఎట్లుంటుంది నీకు? 7 ఇయర్స్ నుంచి నువ్వు జాబ్లెస్ ఉండి ఒకరోజు ఎవరో వచ్చి నిన్ను బ్లెస్డ్ మ్యాన్ అన్నారనుకోండి, ఎట్లుంటుంది నీకు? నువ్వు 7 సంవత్సరాల నుంచి బెడ్ రీడర్ ఉన్నావు, అనారోగ్యంతో ఉన్నావు, వచ్చి హెల్దీ మ్యాన్ అన్నారనుకోండి, నీకు ఎట్లుంటుంది? నువ్వు రిసీవ్ చేసుకోగలుగుతావా? దరిద్రంలో ఉన్నావు, 7 సంవత్సరాల నుంచి పూటక లేని పరిస్థితిలో ఉన్నావు, ఓ రిచ్ మ్యాన్ అన్నారనుకో ఎవరన్నా వచ్చి, ఎట్లుంటుంది నీకు? అంటే ఏంది నాతో కామెడీ చేస్తూ ఉన్నారా, ఈ లేని పరిస్థితి అనుకోవా నువ్వు? 7 సంవత్సరాల నుంచి ప్రతి అటెంప్ట్లో యు ఆర్ ఫెయిలింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ అటెంప్ట్. సంబడి విల్ కమ్ అండ్ టెల్ దట్ ఓ హైలీ సక్సెస్ఫుల్ మ్యాన్ అన్నారు అనుకో, ఎట్లుంటుంది నీకు? ఎవరు మాట్లాడేది ఇంతకు అంటే నేను యెహోవా దూతను అన్నాడంటే, యెహోవా దూతనా? యెహోవా తోడుంటే మేము ఇక్కడ ఎందుకు ఉంటామంటే ఫస్ట్ డౌటు. అవునా కాదా? ఏసీ అని నమ్ముకుంటే బాగుపడతామని చెప్తే సరే అని నమ్ముకున్నా, సరే అని చర్చికి వచ్చినా ప్రార్థన చేసుకున్నా, బ్రతుకు మాత్రం మారలేదు. ఏం చేద్దామంటే సరే అవన్నీ విడిచిపెట్టు, ఇప్పుడు తోడుగా ఉన్నాడు, కొంచెం బలము తెచ్చుకొని ఒక్కసారి ఈ ఒక్కసారికి మాటిను, గెయిన్ సమ్ ఫెయిత్ అండ్ స్టెప్ అప్. గెయిన్ సమ్ ఫెయిత్ అండ్ రైజ్ అప్ అండ్ మూవ్ ఫార్వర్డ్. మిడతల దండు లాంటి ఆ మిద్యానీయులను ఒక్క మనిషిని చంపినట్టు నీవు చంపెదవంటా ఉంటే అయితే డౌట్ వచ్చింది మనోనికి. 7 ఏళ్ల నుంచి లేని ఈ వాగ్దానము దేవుడు ఇప్పుడు నాతోటే మాట్లాడుతూ ఉన్నాడా? ఇదేమన్నా మళ్ళీ శత్రువుల నన్ను గానుగ నుంచి బయటికి తీసుకొని రావడానికి? యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? ఎక్కడున్నాడు మనోడు? దాక్కొని ఉన్నాడు. ఎక్కడ గానుగ చెక్క దగ్గర గోదలు పట్టుకుంటా అంటే నన్ను బయటికి తీసుకొని రావడానికా? నన్ను పట్టుకోవడానికా? ఈజ్ ద ట్రాప్ ఆఫ్ ద ఎనిమీ? Is this the trap of the enemy to bring me out from the safe place?
అని చెప్పి మనోడు ఏమంటా ఉన్నాడు, ఒక్క సూచన చూపెట్టు అంటా ఉన్నాడు. సైన్. జీసస్ ఈజ్ ద గాడ్ ఆఫ్ సైన్స్ అండ్ వండర్స్. హల్లెలూయా. యేసయ్య జన్మించినప్పుడు సూచక క్రియలు జరిగినాయా లేవా? నక్షత్రం కనిపించిందా లేదా? అది సూచన కాదా? ఈ సూచనలు అడగడంలో తప్పు లేదు. ఈ సంవత్సరము వివాహం అయిద్ది అన్నారు అనుకోండి, ఏ అయిద్దాని ఒక సూచన చూపెట్టు ప్రభు అనాలి నువ్వు. హల్లెలూయా. ఒక సూచన. మోషే అన్నాడా లేదా? మోషే నీవు ఐగుప్తులకు లీడర్ అన్నాడు అనుకో, నేను లీడర్ అయింది ప్రభు అంటాడు. లేదు నువ్వే లీడర్ అంటే నాకు సూచన చూపెట్టు ప్రభు అంటాడు. నీ చేతిలో కరెంట్ కింద పడితే ఏమైంది? పామైంది. అదొక సూచన. యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? అట్లానే ఇప్పుడు గిద్యోను కూడా ఏమంటా ఉన్నాడు, అయ్యా ఒక సూచన చూపెట్టు ప్రభు అంటా ఉన్నాడు. ఆస్క్ ఫర్ వండర్స్. గొడ్రాలు 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 అంటారు పిల్లలు లేకపోతే. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? గొడ్రాల పిల్లలు కననిదానా జయగీతం ఎత్తము, నీ సరిహద్దులు విశాలపరచుకో అంటాడు. హల్లెలూయా. జీసస్, the way God looks at his children is completely different from the world. కాదు అంటే యేసయ్య అవును అంటాడు. ఆయన అవునంటే కాదనియు, లేని దాన్ని ఉన్నదాని వలన, ఉన్నదాన్ని లేని వాని వల్ల పిలుచువాడు అట. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. పాపి అంటే ఏమన్నాడు? లేదు వీడు స్వస్థపడతాడు అన్నాడు. హల్లెలూయా. వీడు దొంగ అంటే ఏమన్నారు? వాని పరదేశంలో ఉంటామన్నాడు. చూసిల్లా? యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? హౌ గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ. ఆర్ యూ వర్దీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? ఆర్ యూ క్యారింగ్ ద ఒపీనియన్ ఆఫ్ ద పీపుల్? అది ఇంపార్టెంట్ అన్నాడు. అయితే ఏం అడగాలి నువ్వు? వెంటనే ఈ సంవత్సరం నువ్వు బ్లెస్ అవుతావంటే, ప్రభువా ఒక సూచన చూపెట్టు ప్రభువా అంటా ఉన్నాడు. చదవమ్మా. నేను నీ సన్నిధికి వచ్చి నా అర్పణను బయటకు తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా, ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదనెను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమిడి పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందకి దాన్ని తీసుకువచ్చి దగ్గర ఉంచగా, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పెను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. యెహోవాకు కొన్ని అర్పణలు తీసుకొని రావాలా. లేవియా కాండములో 5 అర్పణల గురించి మాట్లాడుతూ ఉంటాడు మొదటి 7 అధ్యాయాల్లో. దాంట్లో ఒకటి ఏంటిదంట, గొర్రె పిల్లని తీసుకొని రావాలి దహన బలిగా. ఇంకోటి ఏంటిది, తూమెడు పిండి నైవేద్యముగా తీసుకొని రావాలి. ఇవన్నీ లేవియా కాండంలో మొదటి అధ్యాయం దహన బలి, 2వ అధ్యాయం నైవేద్యము, 3వ అధ్యాయం సమాధాన బలి, 4వ అధ్యాయం పాప పరిహారార్థ బలి, 5, 6, 7 మళ్ళీ కూడా ఘోరమైన పాప పరిహారార్థ బలి. 4th సిన్ ఆఫరింగ్, 5th ట్రెస్పాస్ ఆఫరింగ్. అంటే అనుకోకుండా చేసిన పాపమేమో 4వది, తెలిసి చేసిన పాపమేమో 5వది అన్నట్టు. అట్లా ఫస్ట్ 7 చాప్టర్స్ ఆ 5 ఆఫరింగ్స్ గురించి చెప్తా ఉంటాడు. అయితే ఇప్పుడు దేవుని వాక్యానుసారంగా ఏం చేస్తా ఉన్నాడు గిద్యోను ఏం చేస్తా ఉన్నాడు? గొర్రె పిల్లను పిండిని తీసుకొని వస్తూ ఉన్నాడు. అయితే దేవుని దూత ఏమంటా ఉన్నాడంటే, ఆ రాతి మీద పెట్టు నీవు తెచ్చిన గోధుమ పిండిని, ఆ దహన బలిని అని చెప్పి దాని మీద నీళ్లు పోయమని చెప్పి ఆ నీళ్లు పోసినప్పుడు ఆ రాతి నుంచి అగ్ని వచ్చి ఏం జరిగిందంట, అదంతా కాలిపోయిందంట. అంటే తడిసినది నీళ్లతో తడిపింది కాలడము అద్భుతమా కాదా? అప్పుడు ఏం జరుగుతూ ఉండదు. అట్లా యూ నీడ్ టు ఇంక్వైర్, యూ నీడ్ టు ఆస్క్ గాడ్ హంబ్లీ, ప్రభువా నాకు ఒక సైన్ చూపెట్టవా ప్రభువా, ఇది ఎట్లా జరుగుతుంది, ఈ సంవత్సరం నేను ఎట్లా బ్లెస్ అవుతానో అని చెప్పి నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నువ్వు విధేయతతో ఫస్ట్ ఏమన్నాడు? నువ్వు చెప్పింది చెప్పినట్టు చేయడం అన్నట్టు. వెన్ గిద్యోన్ వాజ్ ఒబీడియంట్ టు ద గాడ్స్ వర్డ్ టు బ్రింగ్ ద ఆఫరింగ్, టు ప్లేస్ ఇట్ ఆన్ ద రాక్, టు పోర్ వాటర్, దేవుడు చెప్పింది చెప్పినట్టు గిద్యోన్ చేస్తూ ఉన్నాడు, దేవుని మాట వింటా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఓ సూచక క్రియ చేస్తూ ఉన్నాడు. ద సైన్స్ అండ్ వండర్స్ విల్ not happen in everyone's life. The signs and wonders will not be seen in arrogant people's life. నువ్వు గర్వంతో అహంకారంతో ఉండి ఏదో ఒక సైన్ చూపెట్టు, నేను చూస్తా అన్నవనుకో, నడవదు అట్లా. గిద్యోను ఏమంటా ఉన్నాడు? తగ్గింపుతోటి ప్రభువా నాకు ఒక సూచక క్రియ చూపెట్టు ప్రభువా అన్నందుకు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? సూచక క్రియ చూపెడతా ఉన్నాడు. చదవమ్మా.
గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని ఆ. ఆహా ఆహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినెను. ఆ. అప్పుడు యెహోవా నీకు సమాధానము, ఆ. భయపడకుము, నీవు చావవని అతనితో హల్లెలూయా. సెలవిచ్చెను. యెహోవాను ముఖాముఖిగా చూసిన వాళ్ళు ఏమైపోతారట? చనిపోతారంటే గిద్యోను కూడా నేను కూడా చచ్చిపోతానేమో, నేను కూడా దేవుణ్ణి చూసినా అంటే లేదు, సమాధాన పడము, భయపడకుము, నీవు చావవు అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే గిద్యోను మీద ఉన్న కాలింగ్ ఏంటి? వాట్ ఈస్ ద కాలింగ్ ఆఫ్ గిద్యోన్? వాట్ ఈస్ ద అనాయింటింగ్ ఆఫ్ గిద్యోన్? పరాక్రమం గల బలాఢ్యుడు. వై గిద్యోన్ వాస్ చోజన్? టు డెలివర్ ద ఇజ్రాయలైట్స్ ఫ్రమ్ ద మిద్యానైట్స్. మిద్యా నుంచి విడిపించడానికి గిద్యోను ఎన్నుకున్నాడు. అప్పటికి విడిపించబడలేదు కదా ఇంకా. అంటే నువ్వు ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్ కాబట్టి నీవు చావవు అంటా ఉన్నాడు. ద పర్పస్ వై గాడ్ హాస్ చూజన్ యూ ఈజ్ నాట్ ఎట్ ఫుల్ఫిల్డ్, యూ విల్ నాట్ బి డెడ్ అంటా ఉన్నాడు. అర్థమవుతుంది కదా మీకు? దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరే వరకు నీవు చావవు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? అది కదా మనం తెలుసుకోవాల్సింది. ఆ పర్పస్ తెలుసుకున్నప్పుడు రోగాలు, ఆర్థిక సమస్యలు నిన్ను ఇబ్బంది పెట్టావు, నువ్వు వాడికి భయపడవు, నువ్వు సమాధానం కలిగి జీవిస్తావు అన్నట్టు. అట్లానే కిందికి రా అమ్మ. కిందికి వస్తే రైట్, ఎక్కడుంది అది? మనము 7వ అధ్యాయము మొదటి వచనము చదువుదాం. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఒకసారి 25 చదవమ్మా. ఒక పాయింట్ 25 verse 25. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహనబలి అర్పించుమని అతనితో చెప్పెను. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. చూడండి ఏం చేస్తా ఉన్నాడు. ముందు మీ ఇంట్లో మీ తండ్రే బయలుదేవతకు మొక్కుతా ఉన్నాడు. మీ ఇంట్లోనే బయలుకు బలిపీఠం ఉంది కాబట్టి నువ్వు ఆ బలిపీఠాన్ని పడగొట్టి నువ్వు యెహోవాకు బలిపీఠం కట్టు, తర్వాత పని మొదలు పెడతాం అంటా ఉన్నాడు. అంటే రక్షణ అనేది ఎక్కడ మొదలు కావాలా? రక్షణ నేను పాస్టర్నే, నేను దైవజనున్నే, నేను దేవుని దాసున్నే, కానీ నా ఫ్యామిలీకే రక్షణ లేదనుకో ఎట్లుంటుంది మీకు? యూఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? సాల్వేషన్ మొట్టమొదటి ఎవరికి? నాకు, తర్వాత నా కుటుంబానికి, తర్వాత నేను ఇతరులకు ప్రకటించాలా. అరే నీ ఇంట్లోనే బయలు దేవతా పీఠం ఉంది కదా, దానిని పడగొట్టి రా అంటే వెంటనే యెహోవా చెప్పినట్టు గిద్యోను చేసెను, బయలు దేవత బలిపీఠమును పడగొట్టెను. తర్వాత కమ్ టు 7th chapter 1st verse. టైం లేదు, ఐఎమ్ స్కిప్పింగ్. తర్వాత చదువుకోండి మీరు. 6th chapter మొత్తం మీరు చదువుకోండి. ఐఎమ్ జంపింగ్ టు 7th chapter. చదవమ్మా 1st verse. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోను. ఎరుబ్బయేలు అంటే గిద్యోనుకు మరో పేరు ఎరుబ్బయేలు. జరుబాల్ ఎందుకో తెలుసా? ఎందుకంటే బయలు దేవత బలిపీఠాన్ని కూలగొట్టడం జరిగింది కాబట్టి బయలుతోటి కంటెండెడ్ అంటే బయలే వాదిస్తాడు, బయలే వీని సంగతి చూసుకుంటాడు అని చెప్పి జరుబాల్ అని పేరు పెడతారు ఆయనకు. యూఆర్ గెటింగ్ మై పాయింట్. జరుబాబేల్ వేరు. జరుబాబేల్ అంటేనేమో బబులోన్లో పుట్టినవాడు, బార్న్ ఇన్ బ్యాబిలోన్ అని. జరుబాబేల్ అంటే కంటెంటెడ్ విత్ బాల్, అంటే బయలుతో వాదించిన వాడు అని అర్థం అన్నాడు. జరుబాయల్ అంటే కన్ఫ్యూజ్ కావద్దు. జరుబాయల్ అన్న గిద్యోన్ అన్న ఒకటే. చదవమ్మా. అతనితోనున్న జనులందరూ వేకువను లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాళెం వారికి కనబడెను. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలగజేసిన అనుకుని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. చాలమ్మా. అయితే మొత్తానికి యుద్ధానికి వెళ్ళడానికి ఎంతమంది ఉన్నారు? మగవాళ్ళని కౌంట్ చేయమంటే 32,000 మంది అవుతారు. ఎంతమంది అయిన 32,000 మంది.
32,000 మంది ఉన్నారని చెప్పి గిద్యోను లెక్క చెప్తాడు దేవుడికి వెళ్ళి. ఎంతమంది ఉన్నారు? దోస్ హూ కెన్ గో ఫర్ వార్ అంటే 32,000 పీపుల్ అని చెప్తాడు. అయితే అక్కడేమో మిద్యానీయులు ఈ 32,000 వాళ్ళకన్నా తక్కువ కాబట్టి ఒకవేళ మీరు గెలిస్తే మా వల్లనే గెలిచినాము, మేము బలాఢ్యులమని మీరు అనుకుంటారు కాబట్టి నువ్వేం చేయంటే ఎవరైతే భయపడతా ఉన్నారో యుద్ధానికి వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోండి అని అనౌన్స్ చేయమని చెప్తాడు గిద్యోనికి. అయితే వచ్చి మనందరం ఎక్కువ ఉన్నాము, ఒకవేళ యుద్ధానికి రావడానికి ఎవరైనా ఇష్టం లేకపోతే దే కెన్ గో బ్యాక్ అని గిద్యోను అనౌన్స్మెంట్ చేస్తే 22,000 మంది వెనక్కి వెళ్ళిపోతారు. ఎంతమంది? 22,000 మంది వెనక్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 10,000 మంది ఉంటారు. మళ్ళీ గిద్యోను వెళ్ళి, దేవా 10,000 మంది ఉన్నారు, వీఆర్ రెడీ టు గో ఫర్ వార్ అంటే అప్పుడు ఏమంటాడంటే దేవుడు 10,000 మంది కూడా ఎక్కువే మిద్యానులను చంపడానికి, ఎందుకంటే గెలిస్తే మేము బలవంతులం కాబట్టి గెలిచినాము తప్ప యెహోవా ఏం చేయలేదంటారు. అంతే కదా. బాగా చదువుకొని జాబ్ వచ్చింది అనుకో, నువ్వేమంటావు? నేను బాగా చదువుకున్నా కాబట్టి జాబ్ వచ్చిందంటావు, నాకు టాలెంట్ ఉంది కాబట్టి జాబ్ వచ్చిందంటావు. అంతే తప్ప, అంతే కదా. యూఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? నాకు మహిమ రాదు కాబట్టి ఈ 10,000 మంది కూడా ఎక్కువే, మనము టెస్ట్ పెడదాం ఈ 10,000 మందికి, ఆ టెస్టులో ఎవరు పాస్ అవుతారో వాళ్ళని మాత్రమే యుద్ధానికి తీసుకొని వెళ్దామని చెప్పి ఒక టెస్ట్ పెడతాడు దేవుడు. ఆ టెస్ట్ ఏందో మనం చూద్దాం, రైట్? 4వ వచనం నుంచి చదవమ్మా. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులింకా ఎక్కువ మంది, నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. నీళ్ళ దగ్గరికి తీసుకొని రా, వాగు దగ్గరికి. ఈ 10,000 మందికి నేను ఒక పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో పాస్ అయినోడే యుద్ధానికి వెళ్ళాలా. యూఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? ఇప్పుడు ఎంతమందికి పరీక్ష? 10,000 మందికి పరీక్ష. చదవమ్మా. ఇతడు నీతో కూడా పోవలనని నేను ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలను. నేను సెలెక్షన్ చేస్తా, నేను ఇంటర్వ్యూ పెడతా, ఇంటర్వ్యూలో ఎవడు పాస్ అవుతాడో వాడే యుద్ధానికి వెళ్ళడానికి సెలెక్టెడ్. చదవమ్మా. ఇతడు నీతో పోకూడదని ఎవరిని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకు మోకాళ్ళలోని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చెను. మొత్తానికి ఒక వాగు దగ్గర 10,000 మందిని తీసుకొని రమ్మన్నాడు దేవుడు. గ్యాదర్ ఆల్ దీస్ 10,000 పీపుల్ నియర్ ఏ లేక్, నియర్ ఏ రివర్. ఆ రివర్ దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత వాగు దగ్గరికి నువ్వేం చేయాలంటే ఈ 10,000 మందిని ఊరికే నీళ్లు తాగమని చెప్పి అంటాడు. నీళ్లు తాగంటారా 10,000 మంది అంటాడు. అయితే దీంట్లో ఎవరైతే కుక్క గతికినట్లు, కుక్క గతకడం అంటే తెలుసు కదా, ఎట్లా తాగుతుంది కుక్క? ఇట్లా తాగుతూ ఉంటుంది. యూఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? ఎవరైతే చేతుల్లో తీసుకొని నీళ్ళు కుక్క గతికినట్లు ఎవరైతే నీళ్లు తాగుతారో వాళ్ళని ఒక సైడ్ పెట్టు, ఎవరైతే ప్రశాంతంగా మోకాళ్ళ మీద కూర్చొని కిందికి చూసుకుంటూ కింది కొంగి తాగుతారో వాళ్ళని సపరేట్గా పెట్టు అంటారు. అర్థమైందా మీకు ఇప్పుడు? మొత్తానికి వంగరు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, అట్లా నీళ్లు తీసుకొని కుక్క గతికినట్టు గతుకుతూ ఉంటారు అటు ఇటు చూసుకుంటా. కొంతమంది మాత్రము అన్నీ పక్కన పడేసి కిందికి బెండ్ అయిపోయి ప్రశాంతంగా నీళ్ళు తాగుతూ ఉంటారు. ఇట్లా 2 బ్యాచ్లు అయితే ఎవరైతే కుక్క గతికినట్లు గతుకుతారో నీళ్లు తాగేటప్పుడు వాళ్ళని ఒక బ్యాచ్ చేయి, ఎవరైతే ప్రశాంతంగా నీళ్లు తాగుతారో వాళ్ళని ఒక బ్యాచ్ చేయని చెప్పి దేవుడు చెప్తాడు అన్నాడు. చదవమ్మా ఏం జరిగిందో. చేతితో నోటికి అందించుకొని చూడండి, ఇటు చూడండి, వీళ్ళు వంగట్లే, చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. చూడండి, 300 మంది మాత్రం ఏం చేస్తూ ఉన్నారట? ఇటు చూడండి, కుక్కలాగా అటు ఇటు చూసుకుంటానే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారట? నీళ్ళు తీసుకొని తాగుతూ ఉన్నారట. కొంతమంది మాత్రం ప్రశాంతంగా మోకాళ్ళ మీద ఉండి నీళ్లు తాగుతూ ఉన్నారట. వీళ్ళిద్దరిని సపరేట్ చేస్తే కుక్కలాగా తొందరగా గతుక్కుంటూ తాగిన వాళ్ళు ఎంతమంది? 300 మంది. ప్రశాంతంగా తాగిన వాళ్ళు ఎంతమంది? 9,700 మంది. ఇంటర్వ్యూ అయిపోయింది. ఇప్పుడు ఎవరు సెలెక్ట్ అయ్యారు? చదవమ్మా. యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. చూడండి ఎంతమంది? ఈ 300 మంది యుద్ధానికి వెళ్ళాలా, 9,700 మంది ఏమో ఇంటికి పోవాలని చెప్పిండు. ఎంతమంది సెలెక్ట్ అయ్యారు మొత్తానికి? ఎందుకు తెలుసా? నీళ్ళ మీద లేదు ధ్యాస, కుక్కలకు గతికిన వాళ్ళది ఎవరి మీద ఉన్నది? శత్రువు మీద ఉన్నది.
శత్రువు ఎక్కడి నుంచి వస్తాడు, ఎట్లా వస్తాడు, షార్ప్ మైండ్, క్విక్నెస్ వాటి మీద ఉన్నది, దీని మీద లేదు, నీళ్ళ మీద. మిగిలిన వాళ్ళ ధ్యాస అంతా దేని మీద ఉన్నది? నీళ్ళ మీద ఉన్నది, శత్రువు మీద లేదు. కాబట్టి ఎవరి ఫోకస్ అయితే శత్రువుల మీద ఉందో వాళ్ళని పట్టుకొని యుద్ధానికి పో, ఎవరి ఫోకస్ అయితే నీళ్ళ మీద ఉందో వాళ్ళని ఇంటికి పోమ్మని చెప్పు. ఆ 300 మందితోటే నేను మిద్యానీయులను మీతో గెలిపిస్తా అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. నీ ఫోకస్ దేని మీద ఉంది? దట్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ విల్ డిఫైన్ యువర్ నెక్స్ట్ లెవెల్. నీకు అర్థమవుతుంది కదా? నెక్స్ట్ లెవెల్లో నువ్వు ప్రమోట్ కావాలన్నా, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్లో ఎట్లా వెళ్ళాలన్నా నీ ఫోకస్ ఎవరి మీద ఉంది? నీ ఫోకస్ శత్రువు మీద ఉందా, లేకపోతే నీ ఫోకస్ కంఫర్ట్ మీద ఉందా అని చెప్పి దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రశాంతంగా నువ్వు వెపన్లు పక్కన పడేసి నీళ్లు దాక్కుంటూ కూర్చున్నావు అనుకో, ఇంతలో వాడు అటాక్ చేస్తే ఏంది పరిస్థితి? లేదు. ఈ 300 మంది ఫోకస్ ఏంటిది? శత్రువుల మీద ఉంది. ఆ మిగిలిన వాళ్ళ ఫోకస్ దేని మీద ఉంది? నీళ్ళ మీద ఉంది. కాబట్టి వీళ్ళను పక్కన పెట్టు, 300 మందితో నువ్వు యుద్ధానికి వెళ్ళని గిదియోనుతో చెప్పడం జరిగింది. చదవమ్మా. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించెదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపొమ్ము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తర్వాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడినని చెప్పగా అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల ఎద్దకు పోయి. మొత్తానికి దేవుడు చెప్తా ఉన్నాడు గిదియోనుతో, గిదియోను రేపు పొద్దున మనం అటాక్ చేస్తాం వీళ్ళందరినీ. ఈరోజు నువ్వు ఒక్కసారి మిద్యానీయుల క్యాంపులోకి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విన అంటాడు. అయితే అది మిడతలదంత క్యాంపు కదా, దొరికితే పరిస్థితి ఏంటిది? కాబట్టి నీ అసిస్టెంట్ పూరా ఉన్నాడు కదా, పూరాయును నీవు ఇద్దరు కలిసి మారువేషంలో మెల్లిగా ఆ క్యాంపు దగ్గరికి వెళ్ళి ఆ క్యాంపులో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విని రండి, రేపు పొద్దున వీళ్ళ సంగతి చూసుకుందామని దేవుడు అంటా ఉన్నాడు అన్నాడు. చదవమ్మా. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండి ఉండిరి. వారు ఒంటెలు సముద్ర తీరము అందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 300 మంది. చదవమ్మా. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేనొక కల కంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పెను. గిద్యోను మెల్లగా క్యాంపులోకి వెళ్ళి ఇద్దరు సోల్జర్స్ మాట్లాడుకుంటా ఉన్నారట. ఇద్దరు సైనికులు. ఎవరి సైనికులు? మిద్యానైట్స్ సోల్జర్స్ మాట్లాడుకుంటా ఉన్నారు. అరే నాకు కలబడ్డదరా అని చెప్తా ఉన్నాడు ఒక సోల్జర్ ఇంకో సోల్జర్ తోటి. ఏందిరా కళ అంటే, ఒక రొట్టె వచ్చి మన క్యాంపు మీద పడ్డదంట, ఆ క్యాంపు మొత్తం కూలిపోయిందటరా, ఆ కళ వచ్చింది నాకని చెప్తా ఉన్నాడు ఒక సైనికుడు. ఇంకొకరు వాడేమంటా ఉన్నాడు? చదవమ్మా. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. అది రొట్టె కాదురా బాబు, అది గిద్యోను ఖడ్గము. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరం ఇచ్చను. ఏం మాట్లాడుకుంటా ఉన్నారంట మిద్యానీయుల క్యాంపులో? అరే ఒక రొట్టె వచ్చి మన క్యాంప్ అంతని నాశనం చేసిందంటే అది రొట్టె కాదురా బాబు, అది గిద్యోను ఖడ్గము. యెహోవా గిద్యోనుకు మనందరినీ అప్పగించబోతా ఉన్నాడు అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటే అది ఎవరింటా ఉన్నారట? గిద్యోను పూరా వింటా ఉన్నారట. చదవమ్మా, కంటిన్యూ. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రాయేలీల దండులోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లా నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. ఆ బూరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను, అర్థమవుతోంది కదా? బూరను వట్టి కుండను, ఆ కుండ లోపల ఏం పెట్టాలా? దీపాలు పెట్టాలట, దివిటీలు. లోపల కుండ లోపలేమో దివిటి. కుండ లోపల దివిటి ఉంటే కనిపిస్తుందా వెళ్తురు? కనిపించదు. కుండ లోపల నువ్వు దీపాన్ని పెట్టుకొని ఒక చేత్తో బూరను పట్టుకోవాలా, ఒక చేత్తో కుండను, కుండ లోపలేముండాలా? దివిటీలు ఉండాలా. ఇవి 300 మంది కూడా పట్టుకొని ఆ దండు మీదకి వెళ్ళాలి. ఏం చేస్తా ఉన్నాడు నెక్స్ట్ గిద్యోను చూడండి. ఇదిగో నేను వారి దండు
కొట్టకనుకపోవచ్చున్నాను. నేను చేయనట్లు మీరు చేయవలెను. నేనును నాతోనున్న వారందరూ బూరలను ఊదినప్పుడు మీరును దండు పాళమంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనునకును విజయమని కేకలు వేయవలనని చెప్పెను. అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండపాళెము కొట్టకొనకు పోయి బూరలను ఊది తమ చేతులను ఉన్న కుండలను పగలగొట్టిరి. మొదటి జామునే ఏం చేస్తా ఉన్నారట? 100 100 100 300 మందిని 3 బ్యాచ్లుగా డివైడ్ చేసిండు. ఎవరు? గిద్యోను. ఎన్ని బ్యాచ్లుగా? 3 బ్యాచ్లు. నార్త్, సౌత్, ఈస్ట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 100 100 100. ప్రతి ఒక్కరి చేతిలో ఏమున్నది? ఒక చేతిలోనేమో ట్రంపెట్, ఇంకో చేతిలోనేమో కుండ లోపలేమున్నది? ల్యాంపు. ఈ 3 పట్టుకొని 100 100 100 3 సైడ్లు ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళు ఎక్కడైతే క్యాంప్ అయినారో అక్కడ మెల్లగా మొదటి జామున వీళ్ళందరూ వస్తూ ఉన్నారట. ఎప్పుడైతే వీళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ ట్రంపెట్ గిదియోను ఊదగానే ఏం చేయాలా? వీళ్ళందరూ ఆ చేతిలో ఉన్న కుండలను ఒకటేసారి 300 మంది కుండలను పగలగొట్టి యెహోవాకు గిద్యోనుకు విజయం అని కేకలు వేయాలని చెప్పి గిద్యోను చెప్తా ఉన్నాడు. చదవమ్మా. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలకొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. చదవమ్మా. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచియుండగా ఆ దండు వారందరిను పరిగెత్తుచు కేకలు వేయిచు పారిపోయి. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయిచు పారిపోయి. చదవమ్మా. ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి త్రిప్పెను. దండు శరారేతు వైపున నున్న బెత్షిస్తా వరకు తబ్బాతునొద్దనున్న అబెల్మెహోలా తీరము వరకు పారిపోగా నఫ్తాలి గోత్రములో నుండి అషేరు గోత్రములో నుండి మనష్షే గోత్రం అంతటిలో నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలీయులు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. హల్లెలూయా. ఎంతమంది తరిమింది? వాళ్ళెంతమంది? వాళ్ళ ఒంటెలు లెక్కలేవాడ. వాళ్ళ ఒంటెలు లెక్కలేవాడ. ఇసుకరేణువుల వాళ్ళ ఒంటెలు ఇసుకరేణువుల వాళ్ళ కనబడ్డాడు గిద్యోను పోయినప్పుడు. వీళ్ళు ఎంతమంది? 100 100 100. కానీ వీళ్ళకి ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. వీళ్ళు చేయాల్సిన పని ఏంటిది? దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పి నువ్వు కొండల్లో గుహల్లో దాక్కుంటే పని కాదు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? ద లెసన్ టు బి లెర్న్ టుడే, ద లెసన్ గాడ్ ఈస్ టీచింగ్ యూ టుడే. జీసస్ ఈజ్ విత్ యూ, ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఇన్ యూ. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీ లోపల ఉన్నాడు. యేసయ్య రక్తం ద్వారా నువ్వు రక్షింపబడ్డావు. తండ్రి నీకు తోడుగా ఉన్నాడు. నువ్వేమంటా ఉన్నావు? కొండల్లో గుహల్లో ఉంటావు అంటే పని కాదు. దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నేను నీకు తోడై ఉన్నా కాబట్టి ఆ కొండల్లో నుంచి బయటికి రా, ఆ గుహల్లో నుంచి బయటికి రా. కమ్అట్ ఆఫ్ ద ఫియర్. నువ్వు బయటికి వస్తే నీకు ఈరోజు మిద్యానీయుల దండును ఒక మనిషిని చంపినట్టు నీవు చంపెదవు అన్నాడు. ఎంతమంది సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు? ఎవరి ఫోకస్ అయితే ఎనిమి మీద ఉందో, అంటే ఎనిమి మీద ఎవరి ఫోకస్ ఉంటుంది? ఎవరైతే దేవుని వాగ్దానాన్ని పట్టుకున్నారు. ఏమున్నది వాగ్దానము? మిద్యానీయులను నీ చేతికి అప్పగిస్తాను వాగ్దానాన్ని పట్టుకొని నీ ఫోకస్ ప్రామిస్ ఆఫ్ గాడ్ మీద ఉండాలి తప్ప ఆ టెంపరరీ కంఫర్ట్ మీద ఉండొద్దు. దోస్ ఆర్ లుకింగ్ ఫర్ ద టెంపరరీ కంఫర్ట్. 9,700 పీపుల్ వాళ్ళందరిని వెనక్కి పంపించేసిండు. 300 మందితో దేవుడు యుద్ధము చేసి ఏం చేస్తా ఉన్నాడు? ఇది యెహోవా ఖడ్గము, ఇది గిద్యోను ఖడ్గం అని మిడతల లాంటి దండును వారు తరిమిరి. వాళ్ళు ఆ బెర్షబా వరకు, హోలా వరకు వారిని తరిమిరి మిద్యానీయులను నాశనము చేసిరి. చదవమ్మా. యూఆర్ క్లోజింగ్. 24. అవునమ్మా. గిద్యోను ఎఫ్రాయిమీల మన్య దేశమంతటికి దూతలను పంపి మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి బెత్బారా వరకు వాగులను యోర్దానును వారికంటే ముందుగా పట్టుకొనుడని చెప్పియుండెను గనుక ఎఫ్రాయిమీలందరూ కూడుకొని బెత్బారా వరకు వాగులను యోర్దానును పట్టుకొనిరి. అదన్నట్టు పరిస్థితి. హల్లెలూయా. పైన లాస్ట్ వచనం చదవమ్మా. 25. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబును జయేబును అని ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. జయేబు ద్రాక్ష తొట్టి యొద్ద
జేబును చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి. ఓరేబు జేబుల తలలను యోర్దాను అవతలికి గిద్యోను నద్దకి తెచ్చిరి. చూసి అర్థమవుతుంది కదా, మిద్యానీయుల నాయకులు ఎవరైతే ఉన్నారో ఏరట అన్న పేర్లు ఏంటి? ఓరేబు జయేబు. వీళ్ళిద్దరి తలలు నరికి ఆ తలలు పట్టుకొని వచ్చి గిద్యోను దగ్గర పెట్టిల్లంట. హల్లెలూయా. ఎంతమంది వాళ్ళని తరిమింది? ఎందుకు 300 మంది బలవంతులైన్లు మిడతల లాంటి దండు ఓడిపోయిందంటే వీళ్ళ తరఫున ఎవరు తోడుగా ఉన్నారట? వీళ్ళకి యెహోవా తోడుగా ఉన్నాడు. యెహోవా తోడుగా ఉండి కూడా నువ్వు గుహల్లో కొండల్లో దాక్కున్నావంటే అద్భుతం జరుగుద్దా? లేకపోతే బలము తెచ్చుకొని యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక బలము తెచ్చుకొని నీవు బయటికి వస్తే గిద్యోను రక్షింపబడ్డా? గిద్యోనుతో పాటు ఇశ్రాయేలు అందరూ రక్షింపబడరా లేదా? నీకు మాత్రమే రక్షణ కాదు, నీ ద్వారా నేను అనేకులను రక్షిస్తా అని చెప్పి ఆ రోజు గిద్యోనును దేవుడు గొప్పగా వాడుకోవడం జరిగింది. గిద్యోన్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ జడ్జెస్ హూ రూల్డ్ ఇజ్రాయెల్ ఫర్ 40 years. గిద్యోను 40 సంవత్సరాలు ఇశ్రాయెల్కు న్యాయాధిపతిగా ఉండడం జరిగింది. గిద్యోను ఏం చేస్తూ ఉంటాడు? గిద్యోన్ బిలాంగ్స్ టు ద ట్రైబ్ ఆఫ్ మనష్షే. ఏ గోత్రానికి చెందినవాడు? మనష్షే గోత్రానికి. నీవు లోకానుసారముగా ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్ యూ మే బి ద వీక్ మ్యాన్, యూ మే కమ్ ఫ్రమ్ ద వీక్ కమ్యూనిటీ, యూ మే కమ్ ఫ్రమ్ ద వీక్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, వీక్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్. స్టిల్ ఇఫ్ యూ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్, డూ యు నో గాడ్ ఈజ్ సీయింగ్ యూ యాజ్ ద మైటీ వేలర్. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు లోకానుసారముగా బలహీనుడవేమో. ద వరల్డ్ మే రిజెక్టెడ్ యూ, the world may humiliated you, but God is looking you as the mighty veiler who not only save yourself but also save many people in the name of Jesus Christ of Nazareth. Hallelujah. గిద్యోను అంత గొప్ప కార్యము చేసి గిద్యోను విధేయుడా కాదా? చెప్పిన పని, he was obedient to the word of God, he was faithful man, he received the promise of God, he was a courageous man. ఆయన ధైర్యవంతుడు, విధేయుడు, విశ్వాసముతోటి దేవుని వాగ్దానాన్ని పట్టుకున్నాడు. వాగ్దానాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళి మిడతల లాంటి మిద్యానీయులను చంపడం జరిగింది. ఇంకేమున్నదండి? సైనికులందరినీ చంపాల్సిన పని లేదు. జయేబు ఓరేబు ఇద్దరు తలను నరికి పట్టుకొని వచ్చి ఇలాంటికి ఎట్లుంటుంది వాళ్ళ పరిస్థితి? వాళ్ళని చంపడం జరిగింది. తర్వాత గిదియోను జడ్జ్ అయి 40 సంవత్సరాలు రూల్ చేయడం జరిగింది. లాస్ట్ వర్సెస్ 8వ అధ్యాయము 22, 23. బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 8 వర్సెస్ 22 and 23. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మును రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏలవల్లని చెప్పి అందరూ వచ్చేసి ఇశ్రాయేల్ అంతా. ఇంతకుముందు ఏమంటున్నారు ఇశ్రాయేలీయులు? నీవు తక్కువ గోత్రం నుంచి వచ్చిన వాడివి, నువ్వు తక్కువ కుటుంబం నుంచి వచ్చిన వాడివి, నా కుటుంబం అల్పమైనది కాదా? నా గోత్రం అల్పమైనది కాదా? ద సేమ్ పీపుల్ రిజెక్టెడ్ యూ, ద సేమ్ పీపుల్ హ్యూమిలియేటెడ్ యూ, ద సేమ్ పీపుల్ లుక్ డౌన్ ఎట్ యూ. ఏమంటా ఉన్నారట వాళ్ళందరూ వచ్చి, నీవు నీ కుమారుడును నీ కుమారులను మమ్మల్ని ఏలవల్లని వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంట? రిక్వెస్ట్ చేస్తా ఉన్నారంట. అప్పుడు గిద్యోను ఏమంటా ఉన్నాడు? చదవమ్మా. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, నా కుమారుడు మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను. హల్లెలూయా. అండర్లైన్ చేయండి ఆ పాయింట్. ప్రైజ్ గాడ్. And Gideon said unto them, I will not rule over you, neither shall my son rule over you, the Lord shall rule over you. నేను మిమ్మును ఏలను, నా కుమారుడు మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పాను. అలా దట్ వాస్ ద గ్రేటెస్ట్ టెస్టిమనీ గివెన్ బై గిడియోన్. రెడీగా నేను గొప్ప అనుకోలేదు. గర్వం వచ్చిందా? గిడియోనికి గర్వం వచ్చిందా? తగ్గింపుతాడు. ఏమంటావు? నేను రాజునేంద్రా బాబు, నన్ను ఇంతవరకు వాడుకుంటే గొప్ప, నేను జడ్జి కావడమే గొప్ప, అసలు ఎక్కడో కొండల్లో గుహల్లో దాక్కున్న నన్ను దేవుడు బయటికి తీసుకొని వచ్చి నా ద్వారా మిద్యానీయులను చేతికప్పకి విడిపించడమే అదే చాలా గొప్ప విషయము. నేను రాజు కాను, నా కుమారుడు రాజు కాదు, ఎప్పటికీ యెహోవాయే మనల్ని ఏలును, యెహోవాయే మన రాజు అని చెప్పి డిక్లేర్ చేసిన గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా? గిడియోన్. హల్లెలూయా. గిడియోన్ అంటే పేరుకి అర్థం ఏంటిదో తెలుసా? హీబ్రూ నేమ్ ట్రీ కటర్. చెట్లు నరికేవాడు, డెస్ట్రాయర్. ద మీనింగ్ ఆఫ్ గిడియోన్ ఈజ్ డెస్ట్రాయర్, నాశనము చేసేవాడట. ఓ చెట్టు కొంచెం కట్ చేసి మళ్ళీ ఇంకో చెట్టుకి వెళ్ళిపోతాడు, ఆ చెట్టు పడేదాకా కట్ చేస్తూనే ఉంటాడు ఆ ట్రీ కటర్. మీరు చూడండి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, పొద్దున మొదలు పెడతాడు గొడ్డలతోటి, కొంచెం తర్వాత అదే పాయింట్లో కొడతా ఉంటాడు, సాయంత్రం దాకా ఆన్నే కూర్చొని కొడతా ఉంటాడు, పడేదాకా అదే చెట్టును కొడతా ఉంటాడు. దాన్ని ట్రీ కట్టర్స్ అంటారు అన్నట్టు. అంటే ఒక టార్గెట్ రీచ్ అయ్యే వరకు, ఎనిమి నాశనం చేసే వరకు వేరే పని పెట్టుకోరు అన్నట్టు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గిడియన్. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గిడియన్, డెస్ట్రాయర్. ద మీనింగ్ ఆఫ్ గిడియన్ ఇస్ డెస్ట్రాయర్. క్విక్గా ప్రొఫైల్ చెప్పండి ఒకసారి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫిఫ్త్ జడ్జ్? ఫిఫ్త్ జడ్జ్ పేరేంటి?
అకార్డింగ్ టు ద బైబిల్ గిద్యోన్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గిద్యోన్? డెస్ట్రాయర్ ఆర్ ట్రీ కట్టర్. రాసుకోవాలా, డెస్ట్రాయర్ ఆర్ ట్రీ కట్టర్. హీ బిలాంగ్స్ టు ద ట్రైబ్ ఆఫ్ మనష్షే. He belongs to the tribe of Manasseh. He delivered Israelites from Midianites. ఎవరి నుంచి? మిద్యాన్ నుంచి విడిపిస్తా ఉన్నాడు. He was the judge for Israel for how many years? 40 years. What was the greatest testimony of Gideon? నేను మిమ్మును ఏలను, నా కుమారుడు మిమ్మును ఏలరాదు. ఏంటిది? దేవుడే మిమ్మల్ని మనలను ఏలునని అతడు చెప్పను. దట్ వాస్ ద గ్రేటెస్ట్ టెస్టిమనీ ఆఫ్ గిడియోన్. అయితే దిస్ వరల్డ్ మే బీ సీయింగ్ యూ యాజ్ అ రిజెక్టెడ్ మ్యాన్. This world may reject you. Your own family may reject you. Your own relatives may reject you. Your own family, the loved ones may reject you, humiliate you. Do you know? Children were rejected by parents. Children rejecting parents. నువ్వు బాగా ప్రేమించిన వాళ్ళే నిన్నేం చేస్తారు? నిన్ను అవమానిస్తారు, నిన్ను చిన్న చూపు చూస్తారు, నిన్ను వెలివేస్తారు. కానీ దేవుడు మాత్రం ఎట్లా చూస్తూ ఉండదు తెలుసా? ఫ్రమ్ ద మూమెంట్ యు ఆర్ సేవ్డ్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఎప్పుడైతే యేసు రక్తము ద్వారా నీవు రక్షింపబడ్డవో, యేసేను సొంత రక్షకుడిగా అంగీకరించినో, వాట్ విల్ హ్యాపెన్? నువ్వెవరివి? నూతన సృష్టివి. యు ఆర్ ద న్యూ క్రియేషన్. యేసు రక్తం ద్వారా నువ్వేమైపోయావు? యేసే నమ్ముకున్న వెంటనే నూతన సృష్టి. అందరూ నిన్ను బలహీనులు అన్నా కూడా నీ దేవుడు నిన్ను ఎట్లా చూస్తూ ఉన్నాడు తెలుసా? పరాక్రమము గల బలాఢ్యుడా. హల్లెలూయా. నీవు బలహీనురాలవి, నీకు పెళ్ళి కాదు. నీవు బలహీనుడివి, ఈ సమస్య నీకు పోదు. నీవు బలహీనుడివి, నువ్వు ఇంతే నీ లైఫ్ అంతా అని చెప్పి నిన్ను అంటా ఉండరేమో. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు తెలుసా? పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉండను గనుక బలము తెచ్చుకో, నీ ద్వారా ఇశ్రాయేలు నేను రక్షించదు. దట్ ఈస్ ద ప్రామిస్ ఫర్ యూ ఆల్ హంబుల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. లెట్ స్టాండ్ అప్. ఈరోజు నిన్ను దేవుడు మైటీ వేలర్గా పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. పీపుల్ మే రిజెక్ట్ యూ, పీపుల్ మే హ్యూమిలియేట్ యూ, పీపుల్ సే యు ఆర్ అన్వర్ది. దేవుడు ఏమంటా ఉన్నాడు? గిద్యోన్, యు రైజ్ అప్ అండ్ ప్రూవ్ యువర్ వర్దీనెస్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. గిద్యోన్, నువ్వు లేచి ఆ కొండల్లో నుంచి, ఆ గుహల్లో నుంచి, ఆ గానుగ కొట్ల నుంచి నువ్వు బయటికి రా. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. యేసయ్య నీకు తోడై ఉన్నాడు. ప్రైజ్ గాడ్. అద్భుతము జరిగి తీరాల్సిందే. గాడ్ ఈజ్ looking at you as a mighty wailers. Praise God. మీరందరూ పరాక్రమము గల బలాఢ్యులు. Don't look at the world. నువ్వు మనుషులను చూడొద్దు. Don't look at the people. Even the loud ones will reject you. But what is God థింకింగ్ అబౌట్ యూ? వాట్ ఈస్ ద టెస్టిమోనీ ఆఫ్ గాడ్ అబౌట్ యూ? అది ఇంపార్టెంట్ అన్నాడు. అవును ప్రభువా, నేను బలహీనునైనా కూడా నన్ను బలాఢ్యుడు అని పిలిచినందుకు నీకు వందనాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో తండ్రి, పరిశుద్ధాత్ముడా ప్రభువా, తండ్రి నేను బలహీనుని ప్రభువా, నేను ఆరోగ్యంలో బలహీనుణ్ణి, నేను ఫైనాన్షియల్గా బలహీనుణ్ణి, నేను బిజినెస్లో బలహీనుణ్ణి, నేను జాబ్లో బలహీనుణ్ణి, నేను నా వివాహ విషయంలో బలహీనుణ్ణి, నా గర్భఫల విషయంలో బలహీనురాలని, కుటుంబ సమస్యల్లో బలహీనుణ్ణి ప్రభువా. కానీ యేసేను నమ్ముకున్నాను. నేను యేసేను సొంత రక్షకుడు అంగీకరించాను. యేసు రక్తం ద్వారా నేను కొనబడ్డాను. అయ్యా, నీ రక్షణలోకి నన్ను నడిపించినందుకు నీకు వేలాది వందనాలు ప్రభువా. అటువంటి నన్ను ఈ లోకము బలహీనుడు అంది ప్రభువా. నన్ను భయపెట్టారు తండ్రి. నేను యేసేను నమ్ముకున్నా కూడా భయములో, అర్థం కాని పరిస్థితిలో ఉంటే ప్రభువా, నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. ఎస్ లార్డ్, యు రిమెంబర్డ్ మీ లార్డ్. లార్డ్, ద వరల్డ్ రిజెక్టెడ్ మీ లార్డ్, సేయింగ్ దట్ ఐఎమ్ అన్వర్ది లార్డ్, ఐఎమ్ ఇనెలిజిబుల్ లార్డ్, ఐఎమ్ అన్డిజర్వ్డ్ ఫాదర్. బట్ స్టిల్ లార్డ్, యు రిమెంబర్డ్ మీ లార్డ్, యూ విజిటెడ్ మీ ఫాదర్, యూ ఫౌండ్ మీ లార్డ్. నీవు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభువా, పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలిచిన నీ గొప్ప ప్రేమను బట్టి నీకు వేలాది వందనాలు. డూ యు నో చిల్డ్రన్ ఆఫ్ గాడ్, గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ యు యాజ్ అ మైటీ వేలర్. నీవు పరాక్రమము గల బలాఢ్యుడవని, నీవు పరాక్రమము గల బలాఢ్యురాలవని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీవు భయపడవద్దు. వాట్ ఎవర్ మైట్ బి ద ప్రాబ్లమ్, యూ కమ్ అవుట్, గెయిన్ స్ట్రెంగ్త్. నువ్వు బలము తెచ్చుకొని ఎప్పుడైతే యేసు నామములో యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు, యేసు రక్తం ద్వారా నేను రక్షింపబడ్డాను, నా దేవుడి వాగ్దానం నాకు తోడుగా ఉంది అని ఎప్పుడైతే నువ్వు బలము తెచ్చుకొని, ధైర్యము తెచ్చుకొని ఎప్పుడైతే బయటికి వస్తావో, నీవు రక్షింపబడతావు. నీవు అనేకులను కూడా దేవుని రక్షణలోకి తీసుకొని వస్తావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికైనా సూచక్రియలు కావాలా? నోరు తెచ్చాడు. అవును ప్రభువా, నా మ్యారేజ్ విషయంలో అద్భుతము జరుగుద్దా ఈ సంవత్సరము? ఒక సూచక్రియను చూపెట్టు ప్రభువా. నా గర్భఫల విషయంలో అద్భుతము జరుగుద్దా? సూచక్రియ చూపెట్టు ప్రభువా. నా ఉద్యోగ విషయంలో
వ్యాపార విషయంలో, కుటుంబ రక్షణ విషయంలో, నా ఆరోగ్య విషయంలో ప్రభువా అద్భుతము జరుగుద్దా, నిజంగా నీ వాగ్దానం నెరవేరుద్దా, నాకు ఒక సూచక క్రియ చూపెట్టు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ఇది గిద్యోని చేసిన ప్రార్థన, ఇది మోషే చేసిన ప్రార్థన. నువ్వు సిగ్గుపడకు, భయపడకు, యేసయ్యా నాకు ఒక సూచక క్రియ చూపెట్టు ప్రభువా, నేను నమ్ముచున్నాను తండ్రి, నీవు నాకు తోడై ఉన్నావు ప్రభువా, నాకు ఒక సూచక్రియ చూపెట్టు ప్రభువా అని ప్రార్థించు. ఎప్పుడైతే గిద్యోను సూచక్రియ చూపెట్టమన్నాడో దేవుడు అనేక సూచక్రియలు చూపెట్టడం జరిగింది. గిద్యోను విశ్వాసం బలపరచబడడం జరిగింది. గిద్యోను దేవుడికి విధేయుతై దేవుడు చెప్పినట్టుగా చేయడం జరిగింది. గిద్యోను పరాక్రమము గల బలాఢ్యుడై మిడతల లాంటి దండును యేసునామములో జయించడం జరిగింది. అవును, ఆ కుండలు, ఆ దివిటి దేనికి సాదృశ్యమే తెలుసా? వాక్యానికి సాదృశ్యము. ఆ బూర దేనికి సాదృశ్యమే తెలుసా? ప్రార్థనకు సాదృశ్యము. ఆ కుండ లాంటి అయా దాంట్లో నీ దివిటీలను దాచిపెట్టుకొని అయా బూర లాంటి వాక్యముతో ప్రార్థనతో జీవిస్తున్నావా? ఆ దీపము, నీ వాక్యము నా పాదమును దీపం అన్నాడు. ఆ దివిటి వాక్యానికి సాదృశ్యము, ఆ బూర ప్రార్థనకు సాదృశ్యము. అటువంటి ప్రార్థనా జీవితము, అటువంటి వాక్యములో జీవించే జీవితము నీవు కలిగి ఉన్నావా? గిద్యోనులాగా నీవు ఆశీర్వపడతావు. అయా జయించిన తర్వాత నువ్వు గర్వపడకుండా నేను ఏలను, నా కుమారుడు ఏలరాదు, దేవుడు మాత్రమే మన లేలాలి, యేసే మాత్రమే మన రాజు, ఆయన మాత్రమే రాజులకు రాజు, నేను మామూలు మనిషిని, నా కుటుంబం మామూలు, దాన్ని తగ్గించుకున్నావా? నీవు గిద్యోను లాంటి సాక్ష్యం పొందుకుంటావు. ఈరోజు ఎవరైతే వాక్యం విన్నారో ఈ రోజు నుంచి బయటికి రండి. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. యు విల్ సీ ద చేంజ్. ఐ రిలీజ్ ద అనాయింటింగ్ ఆఫ్ గిద్యోన్ అంటు యువర్ బిజినెస్ అంటు యువర్ ఫ్యామిలీస్. యేసు నామములో గిద్యోన్ అభిషేకము నేను మీ కుటుంబాల మీదకి, మీ వ్యాపారముల మీదకి, మీ ఉద్యోగాల మీదకి, మీ ఆరోగ్యముల మీదకి, మీ పిల్లల మీదకి, మీ పిల్లల మీదకి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో గిద్యోన్ అభిషేకమును విడుదల చేస్తాం. అందరు చేయబెట్టుకోండి తల మీద. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అందరు తల మీద చేయబెట్టుకోవాలా. ఎవ్రీవన్ keep your hands on your head, hallelujah, and start receiving the anointing of Gideon. Lord, give me, Lord, the anointing of Gideon, Lord. అవును ప్రభువా, నేను కూడా గిద్యోను వలె బలహీనున్నై ప్రభువా, భయముతో ఉన్నాను ప్రభువా. Lord, fill me, Lord, anoint me, Lord, with the spirit of Gideon's anointing, Lord. గిద్యోను ఆత్మచేతనను అభిషేకించు ప్రభువా. Gideon's anointing is the anointing of courage, anointing of faith, anointing of obedience, anointing of thanksgiving. అది కృతజ్ఞతలు చెప్పే అభిషేకము, అది ధైర్యం కలిగిన అభిషేకము, అది విశ్వాసం కలిగిన అభిషేకము, అది విధేయత కలిగిన అభిషేకము, దేవుని పట్ల అయ్యా మరి తగ్గింపుతో జీవించే అభిషేకము యేసునామములో మీ అందరికీ దిగివచ్చును గాక. ఇంతవరకు ఇంతే అనుకున్నావా? నా జీవితము శత్రువుకు భయపడ్డావా? ఏ శత్రువుకు భయపడ్డావో? ఏ శత్రువు 7 సంవత్సరముల నుంచి, గత 7 సంవత్సరం నుంచి నీ పంటను ఎత్తుకొని పోతున్నాడో, ఏ శత్రువు అయితే నీ పంటను నాశనము చేస్తూ ఉన్నాడో, ఏ శత్రువు అయితే నీ కుటుంబాన్ని నాశనము చేస్తూ ఉన్నాడో, ఏ శత్రువు అయితే ఆరోగ్యాన్ని, నీ ఆర్థిక పరిస్థితులు పాడు చేస్తూ ఉన్నాడో, వానికి భయపడి నువ్వు దాక్కుంటున్నావా? అదే శత్రువుని నీ చేతికి అప్పగించబోతా ఉన్నాడు దేవుడు. నీ చేతికి అప్పగించడం మాత్రమే కాదు, అనేకులను నీవు రక్షణలోకి తీసుకొని రాబోతా ఉన్నావు. అటువంటి అభిషేకము, అటువంటి గిద్యోను అభిషేకము యేసు నామములో లార్డ్స్ ఫైర్ మినిస్ట్రీ సంఘం మీదకి దిగివచ్చును గాక. అటువంటి గిద్యోను అభిషేకము లైవ్లో వాక్యము చూస్తున్న బిడ్డల మీదకి దిగివచ్చును గాక. అటువంటి గిద్యోను అభిషేకము LFM కెనడా, LFM అమెరికా మీదకి దిగి వచ్చును గాక. అటువంటి గిద్యోను అభిషేకము యవనస్తుల మీదకి, అయా స్త్రీల మీదకి, పురుషుల మీదకి యేసు నామములో గిద్యోను అభిషేకము దిగి వచ్చును గాక. అనేకులకు నీ బిడ్డల ఆశీర్వాదకరముగా ఉండుదురు గాక. ఆ దివిటీల లాంటి వాక్యమును, ఆ బూర లాంటి ప్రార్థన కలిగిన జీవితము నీ బిడ్డలు జీవించుదురు గాక. యేసు నామములో ప్రార్థించి గిద్యోను అభిషేకం విడుదల చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరం కూర్చుందాం, ప్రార్థించుకుందాం. పాట పాడుచుండగా వర్షిప్ టీమ్ వచ్చి వి విల్ గివ్ ఆఫరింగ్స్ టు ద లార్డ్. ఒక్క నిమిషం, ఒక అనౌన్స్మెంట్ ఉంది, ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. బిఫోర్ ఆఫరింగ్స్ చిన్న ప్రార్థన చేద్దాం. మన సంఘ సభ్యులు సహోదరుడు భరణి తుంగపల్లి, తమ్ముడు భరణి పాల్ తుంగపల్లి, భార్గవ్ పాల్ తుంగపల్లి ఉన్నారు కదా తమ్ముళ్ళు. వాళ్ళ సహోదరి she slept in the Lord. కీర్తిశేషులు శ్రీమతి బొమ్మ సుస్మిత గారు 25th లాస్ట్ 15th మొన్న లాస్ట్ సండే రోజు ప్రభు పిలుపందుకొని నిద్రించడం జరిగింది. వెరీ యంగ్ ఏజ్. నేను కూడా కలవడం జరిగింది. ఫ్యామిలీ అంతా, వీఆర్ ఆల్ ఫ్యామిలీ, నాకు అందరు తెలుసు. చిన్న ఏజు, షీఈ్ మ్యారీడ్. ఆ వీడియో చాలా భయంకరంగా ఉన్నది. ఆ వీడియో కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళింది. ఆ ఫంక్షన్లో వాళ్ళను గ్రీట్ చేయడానికి ఎక్కుతాం కదా మనం డయాస్ మీదకి వచ్చి గిఫ్ట్ ఇస్తూ పడిపోయింది.
వెరీ యంగ్, హార్డ్లీ 38 అట్లున్నాయా, 41, నాకన్నా చిన్నది. షీజ్ యంగర్ టు మీ. మన సుష్మిత గారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి దేవుడు ఆదరణ కలగజేయాలని ప్రార్థించుకుందాం. మన భార్గవ్ భరణి వాళ్ళకు సిస్టరు దేవర్ బ్రోకెన్ లాస్ట్ వీక్. అయినా కూడా తమ్ముళ్ళు లెంట్ ప్రేయర్ వాళ్ళ ఇంట్లో ఉండింది. అప్పటికి వెళ్ళినప్పుడు తెలిసింది వీఆర్ అబౌట్ టు స్టార్ట్ లెంట్ ప్రేయర్. అప్పుడు అయినా కూడా వీ కంటిన్యూడ్ ఇన్ ద ప్రేయర్, వీ ప్రేడ్ ఫర్ ద ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. తుంగపల్లి ఫ్యామిలీ గురించి, సుష్మిత గారి కుటుంబం గురించి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కాళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించిన విజ్ఞప్తి. యేసు నామములో తండ్రి పరిశుద్ధాత్ముడా నీకు వేలాది వందనాలు. ఆత్మ యెహోవా వెలుగుచు దీపము అన్న నీ వాక్యమును బట్టి నీకే మహిమను చెల్లిస్తున్నాం. ప్రభువా, సహోదరి తండ్రి, నీ కుమార్తె ప్రభువా సుష్మిత తండ్రి, ఎందుకు తన విషయంలో ఇట్లా జరిగిందో అని మేము ప్రశ్నించే వారము కాదు ప్రభువా. నీ చిత్తానికి విధేయులమైన తండ్రి, నీవు పిలుచుకున్నావు. కుమార్తెకు తండ్రి నీవు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వేలాది వందనాలు. తను జీవించినంత కాలము నీ బిడ్డకి ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి నీకు వేలాది వందనాలు ప్రభువా. మరి విడిచి వెళ్ళిన కుటుంబం భర్తని జ్ఞాపకం చేసుకో, కుమారుని జ్ఞాపకం చేసుకో. తని అన్నదమ్ములను, అక్కజల్లెలను, కుటుంబ సభ్యులందరినీ, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని ధైర్యం దయచేయి. నీవు ఆదరణకర్తవు, నీవు గాయమును మాన్పే దేవుడు అవుతుంది. త్వరలో నీ గాయం మాన్పివేసి బిడ్డలకు నెమ్మదిని ఆదరణ దయచేయమని, సహోదరి ఆత్మకు శాంతిని దయచేసి ప్రభువా. సహోదరి కంటే మేము ధన్యులము కాదు ప్రభువా, ఒకానొక దినమున మేమందరము కలుసుకుంటాము అన్న నీ గొప్ప వాగ్దానం బట్టి నీకే మహిమను చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి సహోదరి ఆత్మకు శాంతిని, కుటుంబానికి ఆదరణను, సమాధానమును యేసు నామంలో విడుదల చేస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మనము కాయర్ టీం వచ్చి పాట పాడుచుండగా కానుకలు సమర్పిద్దాం. గివ్ ద బెస్ట్ ఆఫరింగ్స్ టు ద లార్డ్ అండ్ గ్లోరిఫై గాడ్. కానుకలు అయిపోయిన తర్వాత లెంట్ అనౌన్స్మెంట్స్ చేస్తాను, దాని తర్వాత ఫైనల్ ప్రేయర్తో ముగిద్దాం. రైట్, గాడ్ బ్లెస్ యూ. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయా వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయా వెనుదీతువా. పాడి పంటలనిచ్చు ప్రభు నీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. వేడాంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయనో క్రైస్తవా. వేడాంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయనో క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయా వెనుదీతువా. దయచేసి గమనించండి, లెంట్ ప్రేయర్స్ దేవునికి మహిమకరంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈవినింగ్ అంటే మధ్యాహ్నము బ్రదర్ సుభాకర్ బ్రదర్ గారి ఇంట్లో లెంట్ ప్రేయర్స్ ఉంటాయి. విల్ బి విజిటింగ్ దేర్ కాటేజ్. లాస్ట్ వీక్ ప్రేమ్ గారు లలిత గారి ఇంట్లో జరిగినాయి. భార్గవ్ సహోదరుడు భార్గవ్
భరణి, పాల్, దే ఆర్ ఆల్ కంప్లీటెడ్. ఈరోజు సుభాకర్ బ్రదరు, రేపు అశోక్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉంటాయి. దీప్తికృష్ణ నగర్, చందానగర్, బాలాజీ నగర్ సుభాకర్ బ్రదర్ వాళ్ళు. తర్వాత నెక్స్ట్ సండే, సాటర్డే ఆర్ సండే సుధీష్ బ్రదర్ దగ్గర ప్రేయర్స్ ఉంటాయి. ఇంకా కూడా ఎనీబడి ఈజ్ దేర్, లెట్ అస్ నో, విల్ షెడ్యూల్ ద లెంట్ ప్రేయర్స్. అట్లా చాలా ఇళ్ళల్లో అయిపోయినాయి, చాలా ఇళ్ళు ఇంకా పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఇంకా మనకు నెక్స్ట్ వీక్ తర్వాత గుడ్ ఫ్రైడే గుర్తుకుంది కదా, నెక్స్ట్ వీక్ తర్వాత గుడ్ ఫ్రైడే కాబట్టి వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థనలు పెట్టండి, ప్రార్థనపూర్వకంగా సిద్ధపడాలని విజ్ఞప్తి. అందరం నిల్చుందాం, ఫైనల్ ప్రేయర్ చేసి ఆరాధన ముగిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నాజరేయుడైన యేసు క్రీస్తు నామములో తండ్రి, పరిశుద్ధాత్ముడా, ప్రేమ స్వరూపి, వాక్య స్వరూపి, ఆత్మ స్వరూపి, అద్భుతములు ఆశ్చర్యకరములు చేసే గొప్ప దేవ, విశ్వాసముతో విధేయతతో ప్రార్థించిన బిడలకు సూచక క్రియల ద్వారా బలపరిచే గొప్ప దేవానికి వేలాది వందన. ప్రభువా, నీ బిడలు బలహీనతల్లో ప్రభువా నీ మందిరానికి వచ్చారేమో, కానీ నీవు పరాక్రమము గల బలాఢ్యులలాగా నీ బిడలను చూస్తున్నందుకు నీకు వేలాది వందనాలు. నీ బిడలను విడిపించి, నీ బిడల ద్వారా అనేకులను విడిపించి నీవు మహిమను పొందుకునే గొప్ప ప్రణాళిక నీ బిడల పట్ల కలిగి ఉన్నందుకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, నీ దైవజనుడిగా నువ్వు ఇచ్చిన అభిషేకముతో వారి ఉద్యోగాలను, వారి వ్యాపారములను, వారి కుటుంబములను, ఆరోగ్యములను, రాకపోకలను, వారి ఫైనాన్సెస్ని కలిగిన సమస్తమును యేసు రక్తము చేత నేను ముద్రిస్తున్నాను, ఆశీర్వదిస్తా ఉన్నాను. తన బిడలు శ్రద్ధతో, ఆసక్తితో, కృతజ్ఞతతో నీ మందిరానికి తీసుకొని వచ్చిన దశమ భాగములను, కృతజ్ఞత అర్పణలను ఆశీర్వదించి 100ంతల ప్రతిఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో వారందరికీ యేసునామములో స్వస్థత కలుగును గాక, ఆర్థిక సమస్య సమృద్ధిగా మారును గాక, వ్యాపారములో లాభాలు పొంగిపొర్లును గాక, ఉద్యోగములో ప్రమోషన్స్, నూతన ఉద్యోగములు వచ్చును గాక, వివాహములు జరుగును గాక, గర్భాలు తెరుచుకొనును గాక, అనేకులకు గొప్ప ఆశీర్వాదాన్ని బిడలు నిలిచొందురు గాక. అయినప్పటికీ తగ్గింపుతో నేను ఏలను, నా కుమారులు ఏలరు, యేసయ్య మాత్రమే మనకు రాజుగా ఉండును గాక అని నీ బిడ్డలు తగ్గింపుతో కృతజ్ఞత కలిగి జీవించుదురు గాక. అట్టి కృపను నీ బిడ్డల మీద కుమరించి నీవే మహిమను పొందుకునమని LFM సండే సర్వీస్ని, LFM కెనడాని, LFM అమెరికాని ఆశీర్వదించి స్థిరపరిచి నీవే సమస్త మహిమ, ఘనత, కృతజ్ఞతాస్తుతులు పొందుకునమని నాజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలము మనందరికీ ప్రత్యేకముగా దేవుడు పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేశమునకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అమూల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.